చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, కృపగల దేవ, దయగల తండ్రి, కరుణా సంపన్నుడా, కనికరముది గల దేవ, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలముల్లో వసింపశక్యం గాని తేజస్సు అమరత్వం కలిగి అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాని దేవదూతల ద్వారా పొగడబడుతూ గాన ప్రతిగానాలు పొందుతున్నప్పటికీ మట్టి మనిషి ద్వారా మహిమ పొందాలనే సంకల్పాన్ని భూదిగంతములు ఏర్పరచక ముందే కలిగి మట్టిలోని పంపించక ముందే మహిమావంతుడైన యేసుక్రీస్తునందు ఆశీర్వదించి మమ్మల్ని మట్టిలోనికి పంపించి మా యొక్క శరీరాశలతో మరి నాయన మరి లోకాశలతో నశించి నాశనమైన నరకయోగ్యులమైన మా కొరకు మహిమావంతుడైన యేసుక్రీస్తును మానవ శరీరాకారంలో ఈ లోకానికి పంపించి ఆయన చిందించిన రక్తము ద్వారా మాకు రక్షణ, ఆయన పెట్టిన ప్రాణము ద్వారా నాయన మాకు ఆ పరలోకాన్ని దయచేసిన సంకల్పాన్ని బట్టి వందనాలు. అవును నాయన, మేము యోగ్యులం కానప్పటికీ, అయోగ్యులమైనప్పటికీ, అర్హత లేనప్పటికీ మరి నాయన నిన్ను ఆరాధించి నిన్ను కీర్తించే ధన్యత మాకు ఇచ్చావు. కొద్ది నిమిషాలు నిన్ను కీర్తించాం, ఆరాధించాం నాయన. ఇదిగో నీ మాటలు వినాలని, నీ మాటల ద్వారా మేము మా జీవితాలు మా బ్రతుకులు సరి చేసుకోవాలని, మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని ఆ జీవపు మాటలు మాకు వినిపించండి నాయన. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి ఆయన. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి, నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చాలా మంది రాలేదు, వాళ్ళ కారణం ఏంటో తెలియదు. అవకాశం దొరికితే అన్నీ అలాగే ఉంటాయి. ఏమైనప్పటికీ వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. 97వ కీర్తనలో కీర్తనకారుడు చదువుకున్న మాటల్లో మరి ఈ కీర్తనలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, దీపములన్నీ సంతోషించునుగాక, మేఘాంధకారము ఆయన చుట్టూ ఉండును. మేఘాంధకారం, అంధకారములో నుంచి వెలుగు కలిగినటువంటి దేవుడైన, చీకటి నుండి వెలుగుగా వచ్చినటువంటి దేవుడైన అర్థం. చీకటి ఎక్కడున్నదో అక్కడ దేవుని ప్రత్యక్షత ఉంటుంది, పాపం ఎక్కడున్నదో అక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షత ఉంటుంది, పాపం ఉన్న చోట యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ఉంటుంది. అది దాని అర్థం. నీతి న్యాయములను ఆయన సింహాసనము ఆధారము. నీతి న్యాయము జరిగించే దేవుడైన, నీతి న్యాయముల కొరకు ఆయన మరి ఆధారపడి ఆయన నీతి న్యాయములను అనుసరించి మనల్ని పరిపాలించే రాజ్యము చేసే దేవుడైన, ఆయన ముందుగా అగ్ని ఆయనకు ముందు నడుచును. అగ్ని అంటే మనందరికీ తెలుసు ఏం చేస్తుందండి? అగ్ని కాల్చి వేస్తుంది. మనలో చెత్త కానీ మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఏదైనా చెత్తది ఏదైనా ఉన్నా సరే దాన్ని ఏం చేస్తుంది? అది కాల్చి వేస్తుంది. మొదటిది అగ్ని. కనుక అగ్నిని కాల్చి వేస్తుంది అంటున్నాడు 4వ వచనంలో. భూమికి దాన్ని కంపించను, ఉరుములు మెరుపుల ద్వారా కంపించే ప్రభావం గల దేవుడైన యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. కనుక ఆయన సన్నిధిలో ప్రతిదీ కూడా పర్వతాలు ఒక కొవ్వొత్తులకు జరిగిపోతాయంట. 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. అది
ఆకాశాలు ఏం చేస్తున్నాయంట? ఆయన నీతిని. కనుక మనం ఈ రోజుని ఆకాశం ఎలా ఆయన నీతిని బయలుపరుస్తుంది, ఆకాశం ఎట్లాగా ఆయన నీతిని తెలియపరుస్తుంది. ఆకాశం ఉన్నది ఎక్కడో పైన ఉన్నది, ఆయన నీతి ఎట్లా కనపరుస్తుంది? కనుక ఆ విషయాన్ని ధ్యానం చేసుకుందాం ఈ రోజున. మరి ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం, మరి ఇది చాలా ఎక్కువగా ఉన్నది. కనుక రెండు విషయాలు, రెండు భాగాలుగా మనం నేర్చుకుందాం. ఇది మొదటి భాగం నేర్చుకుందాం. కనుక ఈ పాఠ్య భాగం యొక్క పేరు మట్టపు గుండు. మట్టపు గుండు అంటే తెలుసా మీకు? ఏం చేస్తారు? మేస్త్రులు బిల్డింగ్ కట్టేటప్పుడు మట్టపు గుండు వేస్తారు గోడకి. గోడ తిన్నంగా ఉన్నదా లేదా దేనివల్ల తెలుస్తుంది? మట్టపు గుండు. మట్టపు గుండు. ఇవాళ వాక్యం ఏంటండి? మట్టపు గుండు. రేపు కూడా రెండో భాగాన్ని నేర్చుకుందాం మట్టపు గుండు గురించి. దాన్నే మరి చాలా బాధలు గుండు దారం అంటారు. కొంతమంది సింపుల్ గా ఏమంటారంటే, ఆ గుండుకి దారం ఉంటది కాబట్టి దాన్ని ఏమంటారంటే గుండు దారం అంటారు. కొన్ని ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు ప్రాంతాలలో ఒడంబో అంటారు. మీరు విన్నారో లేదో ఎక్కడన్నా? ఒడంబో అంటారు దాన్ని. అది మీరు వినకపోతే మరి అది కూడా దానికి పేరుంది. కొంతమంది ఏమంటారంటే తూకము అంటారు. ఇవన్నీ దానికి ఉన్న పేర్లు చెప్తున్నాను నేను. నానా ప్రాంతాల్లో నానా ప్రదేశాల్లో పనిచేస్తున్న వారు ఉపయోగించే ఈ మట్టపు గుండుకున్నటువంటి పేర్లు ఇవి. తర్వాత ఏమంటారంటే బైబిల్లోనే సీసపు గుండు అని ఉన్నది. అరబ్బీ దేశాల్లో దాన్ని సీసపు గుండు అంటారు. ఎక్కువగా మన ప్రాంతంలో అయితే ఇనుముతోటి ఐరన్ తోటి తయారు చేస్తారు. తర్వాత ఇవన్నీ రస్ట్ పట్టేస్తాయి, దాని యాక్యురసీ పోతుంది. అందుకని ఎక్కువగా దీన్ని సీసపు గుండుతో చేసేవారు. ఇక రెండవ పరికరం ఏంటంటే కొలనూలు అంటారు. ఎక్కడన్నా విన్నారా మాట? కొలనూలు అనే మాట. కొలనూలు అంటే ఏంటో తెలుసా? నూలు అంటే దారం కాదండి, బద్ద. నూలంటే బద్ద, తెలుసా అండి? ఈ రెండు కూడా మరి ఒక కట్టబడిన కట్టడాన్ని సీదా చేయటానికి, సరిగ్గా చేయటానికి, సక్రంగా ఉందా లేదా, అది వంకరగా ఉన్నదా, తిన్నంగా ఉన్నదా. వంకరగా ఉంటే గోడ ఏమైపోతుంది తెలుసా? పడిపోతుంది. 4 వరుసలు కట్టిన తర్వాత కిందిటికి గనక వంకర వచ్చిందనుకో, పుని అని మేస్త్రి అండవు. ఏం చేస్తాడో చెప్పండి మీరు? ఎప్పుడైనా పని చేసినప్పుడు చూసిన వాళ్ళైతే ఆ లైన్లన్నీ తీసేస్తాడు. తీసేసి మళ్ళీ ఏం చేస్తాడు? గుండేసి మట్టమేసి సరిగ్గా కడతాడు. ఏ విధమైన వంకరున్న గోడ మాత్రమో నిలబడదు, అది పడిపోతుంది. దాని ద్వారా ఇంటికే అపాయం. కనుక దాన్ని ఈరోజు మనం నేర్చుకున్నది ఏమిటి తెలుసా? మట్టపు గుండు గురించి నేర్చుకుంటున్నాం. ఎక్కడుందా మట్టపు గుండు దాని గురించి అంటే, ప్రవక్త అయినటువంటి ఆమోస్ గ్రంథము. ఈ ఆమోస్ గురించి తెలుసుకోవాలి అని అంటే, ఈ ఆమోస్ గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈ ఆమోసు తెకావా ప్రాంతానికి చెందినవాడు. యెరూషలేముకు దూరంలో ఉన్నటువంటి తెకావా అనే గ్రామానికి చెందినవాడు. ఈయన పశువుల కాపరి. గొర్రెలు పశువుల్ని మేసుకునే కాపరి. అట్లాగే మేడిపళ్ళు ఏరుకుని మరి జీవనాన్ని సాగించి అడవుల్లో తిరుగుతున్నటువంటి ఆమోస్ మరి క్రీస్తు పూర్వం 960 మరి 60 నుండి 50 వరకు 10 సంవత్సరాలు ప్రవశించాడు. దేవుని ప్రవచనాన్ని ప్రవశించినటువంటి ప్రవక్త. కనుక ఆయన విద్య లేదు, దేవుని వాక్కును దేవుడు ఏది చెప్పాడో అది తీసుకెళ్లి వాళ్ళకి చెప్పాడు. ఈయనకి దేవుడు 5 సార్లు ప్రత్యక్షమై 5 విషయాలు చెప్పాడు. కనుక 5 విషయాలు చెప్పినాడు. మీరు చదువుకున్నట్లయితే మరి బైబిల్ ఆమోస్ గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈయన ఆ యొక్క
చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ, 7వ అధ్యాయం 14వ వచనం. 7:14. నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, నేను పశువుల కాపరినై 7 మేడు పండ్లు. మేడు పండ్లు అంటే మనకు ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆ మేడు పండే అరబ్ దేశం నుంచి తెచ్చుకు తింటున్నాం మనం. ఏంటది చెప్పండి? అంజూరపు పండు. మేడు పండు అంజూరపు పండు ఒకటే. కాదంటే ఆ దేశంలో కొంచెం శ్రేష్టమైంది కాబట్టి కొంచెం శ్రేష్టమైన పంటలు. ఇక్కడ మేడి చెట్లు ఎక్కువగా మరి డొంకల్లో మొలుస్తాయి కాబట్టి మేడి పండుని చాలా మంది తినరు. కానీ మేడి పండ్లు కూడా శ్రేష్టమైన ఆహారం మానవుడికి. కనుక మేడి పండ్లు ఏరుకుని వాడను అది ఏమంటే అంటున్నాడండి ఆమోస్ గారు. ఆయన అంట బర్రెలు కాసుకుంటున్నాడంట, పశువులు మేపుకుంటా ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షత కనపడ్డది. ప్రత్యక్షత అంటే ఏంటంటే చెప్పండి, మీరు అర్థం చేసుకుంటారని అడుగుతున్నానంతే. ప్రత్యక్షత కనపరుచుకొనుట. ప్రత్యక్షత అంటే ఏంటంటే కనపరుచుకొనుట. దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. వాక్కు రూపంలోన, దర్శన రూపంలోన. ఎలాగ ప్రత్యక్షమైందని మనం చెప్పలేము, కానీ ప్రత్యక్షత పొందాడు. దేవునికి ఒక ప్రత్యక్షతను ప్రతి వ్యక్తి పొందుతాడు. ఒక్కొక్కసారి మనం కూర్చున్నప్పుడు చాలా మంది అది గమనించరు. ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు, మనం కూర్చున్నప్పుడు దేవుని ప్రత్యక్షత మనకు వచ్చి మనతో మాట్లాడతాడు. మన విషయాల గురించి కానీ, ఇతరుల విషయాల గురించి కానీ, ఇతరుల సంబంధంలో కానీ, కుటుంబంలో సభ్యుల కొరకు కానీ, బయట వారి కొరకు కానీ, రక్త సంబంధుల కొరకు కానీ దేవుని ప్రత్యక్షత. దేవుడు రక్షణ పొంది క్రీస్తునందు ఉన్నవారు ప్రతి వారు ప్రత్యక్షత పొందుతారండి. దాన్ని ఏమంటారంటే తలంపు వచ్చిందంటారు. సింపుల్గా ఏమంటారంటే నాకు తలంపు వచ్చిందండి అంటారు చాలా మంది. వస్తాయి అవి, కానీ గమనించం మనం దాన్ని. ఎందుకంటే మనకి అంత మరి మెలకువ ఉండదు ఆత్మ మీద. ఆత్మ కలిగిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ జరగబోయే విషయాలు కానీ, జరుగుతున్న వాటిని కానీ, ఇతరుల గురించి కానీ, సంఘము గురించి కానీ, దేవుని పరిచర్య గురించి కానీ, దేవుడి బిడ్డల గురించి కానీ, లోకం యొక్క పరిస్థితులు కానీ దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. అనేక సార్లు ప్రత్యక్షపరుస్తాడు. ఈయన ఏదో బర్రెలు మేపుకుంటున్నాడు, పశువులు మేపుకుంటున్నాడు. మేకలో మరి పశువులు అన్నాడు అంటే మేకలో బర్రెలు అన్నీ అయి ఉండాలి. అటువంటి వాడిని మేపుకుంటున్న ఆయనకి దేవుని ప్రత్యక్ష కలిగింది. ఈయనకి 5 ప్రత్యక్షతలు కలిగినాయి. ఇది 3వ ప్రత్యక్షత. మొదటి ప్రత్యక్షత మిడతలు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 7వ అధ్యాయం మొదటి చదువుకుంటే మొదటి ప్రత్యక్షత ఏంటంటే మిడతలు. ఇది ఈ ప్రత్యక్షత దేవుడి గురించి దేవుడు ఆయనకి ఇచ్చాడంటే ఇశ్రాయేలీయుల రాజ్యము గురించి ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల రాజు అయినటువంటి 2వ యెరోబాము యొక్క కొడుకు 2వ యెరోబాము కొడుకు అయినటువంటి 2వ యెరోబాము కాలంలో వాళ్ళ గురించి చెబుతున్నటువంటి ప్రత్యక్షత ప్రవచన వాక్యాలు ఇవి. అట్లాగే అప్పటికి మరి ఇక్కడ మరి ఉజ్జయి పరిపాలిస్తున్నాడు యోధాని. కానీ 2 రాజ్యాలు విడిపోయిన తర్వాత ఆ 10 గోత్రాలు వేరే, ఈ 2 గోత్రాలు బెంజమిన్ గోత్రము, యూదా గోత్రం ఒకటి, ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు ఒకటి. దానికి రాజు యెరోబాముగా చేయబడ్డాడు. ఇక్కడ రెహబాము చేయబడ్డాడు. రెహబాము తర్వాత మరి పరుసుగా వచ్చినప్పుడు ఉజ్జయ పరిపాలిస్తున్న పరిపాలనలో ఆమోస్ ప్రవక్త ప్రవచనాలు ఇవి మనం నేర్చుకుంటున్నాం. ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని నేను మిడతల ద్వారా మొత్తము మరి పండుని పచ్చగా అయినటువంటి చెట్టుని మిడతపడ్డదంటే ఏం చేస్తుందో తెలుసా? మీరు చూడలేదనుకుంటాను ఎప్పుడూను. తెల్లారినప్పటికి ఏం చేస్తుందండి? తెల్లారినప్పటికి తినేస్తుంది. అసలు చిన్న ఆకును కూడా ఉంచదు. ఒక రాత్రి గడు తినేస్తుంది. ఆ ప్రత్యక్ష తీపించాడు ఆయన. ఇదిగో ఇశ్రాయేలు రాజ్యాంగాన్ని ఈ విధంగా మిడతల ద్వారా సర్వనాశనం చేసేస్తున్నాను. అయ్యా ఒక్కసారి ఆలోచించాయా, వాళ్ళని నాశనం చేస్తే ఇంక నీ ప్రజలు ఎలాగవుతారే? వాళ్ళు
వాళ్ళు నీ ప్రజలయ్యా, నువ్వు ఏర్పాటు చేసుకున్నావయ్యా, నువ్వు ప్రతిష్ఠించుకున్నావయ్యా, వారిని కాపాడావయ్యా. నువ్వు భయంకరమైన శ్రమ నుంచి, కష్టాల నుంచి, బాధ నుంచి, ఐగుప్తు దాస్యరకము నుంచి కాపాడి, అరణ్య మార్గములో కాపాడి, పైన మరి మేఘస్తంభముగా ఉండి, అనునిత్యము వెలుగు స్తంభంగా ఉండి దారిలో నడిపించి నువ్వు నడిపించిన ప్రజలయ్యా వాళ్ళు. దేవా, మర్చిపోయావా? ఒక్కసారి ఆలోచించు ప్రభువా అని ఆలోచించి బతిమాలుకున్నాడు ఆమోస్. సరే, ఇది పెట్టాడు. రెండవసారి అగ్ని రాజింపజేస్తానన్నాడు. ఏమిటండి? అగ్ని రాజింపజేసి దహించేస్తాను వాళ్ళని. ఒకసారి మోసేతో కూడా అదే అన్నాడు. నువ్వు పక్కగా బ్రతుకు, వాళ్ళ మంట వేసేస్తాను నేను అన్నాడు. అంతే. అయ్యా, అక్కడి నుంచి తీసుకొచ్చావా వాళ్ళని? నన్నెట్టుకున్నావు ఎవరు నువ్వు? నా పేరు బదలమైపోతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నావయ్యా? ఒక్కసారి క్షమించు ప్రభువా. నేను చెప్పుకుంటాను వాళ్ళకి, నేను బోధిస్తాను వాళ్ళకి. వాళ్ళకి నిజంగానే బుద్ధి లేదు. వాళ్ళ మాటలు ఎన్నరో. దేవుని మాటలంటే వాళ్ళకి ఇష్టం, లోక మాటలంటే ఆ యొక్క మరి అనేక మా బయలుదేవతల గురించి, అనేక దేవతల గురించి చెప్పుకుంటుంటే వింతలుగా వింటారు. కానీ నా మాట, నీ మాటలు వినటానికి వాళ్ళు ఇష్టపడలేదయ్యా. నీ గొప్ప మహత్యాలు చూశారు, నీ జీవితంలో చేసిన మేలులు చూశారు, నీ అద్భుతాలు చూశారు. ఈనాడు వాళ్ళకు కూడు కలిగింది, కుమ్ము కలిగింది, సమస్తమైన సమృద్ధి ఇచ్చి పాలు తేనెలు కారుతున్నటువంటి దేశానికి తీసుకొచ్చావని వాళ్ళు విర్రవీగుతున్నారయ్యా. వాళ్ళ గురించి నేనొక్కసారయ్యా, ఒక్కసారి అని బతిమాలాడు. అగ్ని, దహించే అగ్ని. దేవుని వాక్యం ఏంటండి? దహించే అగ్ని. దహించి అగ్నిలా పక్క తప్పుగా అన్నాడు. మోసే బతిమాలుకున్నాడు. బతిమాలుకుంటే సరే, నీ మాటను బట్టి వదిలిపెడుతున్నాను అన్నాడు. మూడవది 7వ వచనంలోనే ఉన్నాయి ఇవన్నీ. తర్వాత 7వ వచనం చదువుకుందాం. ఇది 3వ దర్శనం అండి. ఇది 3వ దర్శనం. 7, 8 చదువుకుంటే మన వాక్య పాఠనంలోకి వెళ్ళిపోదాం. మరియు యెహోవా మట్టపు గుండు చేత పట్టుకొని, గుండు పెట్టి చక్కగా కట్టబడిన అది ఏంటంటే, ఈ మాటను మనం ఒక్కసారి 4 మాటలు నేర్చుకుందాం. దీంట్లో చాలా గొప్ప మర్మం ఉంది. ఏమిటంట? యెహోవా ఏం పట్టుకున్నాడంటే, మట్టపు గుండు పట్టుకున్నాడంట చేత్తో. మళ్ళీ తర్వాత ఏమన్నాడు? ఆ మట్టపు గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడ్డాడు. ఆ గోడ ఎలా కట్టబడ్డాడంటే, సరిగ్గా చెప్పాలి మీరు, సరిగ్గా గుండు పెట్టి చూసి కట్టాడు. ఏ విధమైన వంకర లేదు దాంట్లోనూ. తూకం వేశాడు. తెలుసా అండి? గుండు పెడితే 0 to 0 వస్తుందండి గోడ. గుండు పెట్టడం రావాలి అంటే ప్రతి ఓడు గుండు చూస్తున్నాడు. ఇప్పుడు అడిగి గుండు చూడటం రావాలి. గుండు చూసేది ఒక ప్రత్యేకమైనటువంటి పని అండి, ఒక ప్రావీణ్యత కలిగిన పని. ఆ మట్టపు గుండు గోడకి వేయటం అంటే అది తెలిసిన వాడు మాత్రమే చేయాలి. మామూలుగా ఉన్నవాడు గుండె వెళ్ళాడు. గుండుకి పెడుతున్నటువంటి చిన్న రాడ్డు ఉంటుంది, ఇనప రాడ్డు. అది దారంతో ఇలా కడతారు. దానికి గుండుకున్నటువంటి ఎడ్జ్కి 0 to 0 ఉంటుంది. గుండుని చెక్ చేయాలి అని అంటే కొలనూళ్ళు ఉండాలి. అది అంటే మూల మట్టం అంటారు, మరి మట్టం అంటారు, ఇంకేమంటారో మరి తాపీ మేస్త్రులు తెలుస్తుంది. అది మూలలు కొలుస్తారు. ఆ మూల మట్టం ఈ రెండూ కలిసి 0 to 0 రావాలి. అంత యాక్యురసీ అది. ఆ మట్టపు గుండు ఈ రోజు ప్రతి మానవుడు వేసేస్తున్నాడు. ఇలా చెప్తాడు వాక్యం, అలా చెప్తాడు వాక్యం, అది సరిగ్గా చెప్పడం. దేవుడు గుండు పట్టుకున్న తర్వాత దేవుని వాక్యము గుండు ఎటువంటి దాన్నైనా సరిచేస్తుందండి. ఎటువంటి ఒక్కరి జీవితాన్నైనా సరిచేసేది గుండు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? ఆయన గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద. ఆ గోడ గుండు పెట్టి చక్కగా కట్టబడ్డదంట. ఎలా కట్టబడ్డదండి? చక్కగా కట్టబడ్డది కదండి. గుండు పెట్టే కట్టారు గోడనే, కానీ దాని మీద ఏం చేశాడు? మళ్ళీని ఆయన నిలబడ్డాడు. నిలబడి గుండు పట్టుకున్నాడు.
గుండుతో చక్కగా కట్టేసిన తర్వాత గుండు ఎత్తన్నాడు ఆయన. చూసారా మీరు? అక్కడ మాటను సరిగ్గా అర్థం చేసుకోండి మీరు. గుండుతో చక్కగా కట్టబడ్డదా గోడ. ఆ కట్టబడిన గోడ మీద మళ్ళీ ఏం పట్టుకున్నాడు ఆయన? నిలబడి గుండి చేత పట్టుకున్నాడు ఆయన. గుండి చేత పట్టుకుని ఆయన గుండు వేస్తున్నాడు. ఆయన గుండేసి ఆయన ఆయన గుండు మట్టపు గుండు వేస్తున్నాడు. అప్పుడు అంటాడు యెహోవా, ఆమోసు చూస్తున్నావా, నీకేం కనబడుతుంది, ఏమి కనబడుతుంది అని అడుగుతుంటే ఆమోస్ అంటాడు, అది నాకేం కనబడుతుందంట, మట్టపు గుండు కనబడుతుంది. మట్టపు గుండు గురించి మనం ధ్యానం చేసుకుందాం కొన్ని విషయాలు. కనుక ఈ మట్టపు గుండు దేవుడు ఎప్పుడు కూడానండి, ఎక్కడైనా సరే దేవుడు మట్టపు గుండుని ఏ విధంగా పోల్చాడంటే, మట్టపు గుండు బిబ్లికల్లీ అంటే వాక్యానుసారమైనటువంటి దేవుని వాక్కుని బట్టి మట్టపు గుండు ఏమై ఉన్నదంటే, నేను చెప్పిన తర్వాత కొంచెం ఎదురుకి వెళ్తాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. న్యాయమును కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. సరిపోద్దులే మనకి. ఏమిటంట? కొలనూలు, మట్టపు గుండు. నీతి న్యాయాలు దేవుని యొక్క మట్టపు గుండు అండి. రెండు కూడా ఈక్వలే. మూలను కొలవటానికి మూల సరిగ్గా ఉందా లేదా, భూమి మీద కూడా మట్టపు కొలాలి సరిగ్గా ఉందా లేదా అంటే దానికి ఏం చేస్తారంటే ఈ కొలనూలు వేస్తారు. కొలనూలు అంటే మీకు తెలుసా, రైట్ యాంగిల్ ఉందా లేదా అంటారు ఇంగ్లీషులో. సరిగ్గా ఉందా లేదని ఈ గోడ ఈ మూల ఉన్నది చూసారా. నేను అసలు మట్టపు గుండు నూలు పట్టుకొద్దాం అనుకున్నాను, వీలు పడలేదు, టైం లేదు నాకు. కనుక ఈ గోడ కార్నర్ ఉంటది కదా, ఈ గోడ ఆ గోడ సరిగ్గా లేకపోతే రెండు కూడా సరిగ్గా ఉండవు. దానికి వేసినప్పుడు ఏం చేస్తాడంటే మట్టం వేస్తాడు. దానికి మట్టం వేసి ఈ గోడ 90కి ఉండాలి. అయితే దేవుని నీతి మట్టపు గుండు అయితే దేవుని న్యాయము కొలనూలు. మళ్ళీ చదవండి ఆ మాట. న్యాయమును, దేవుని న్యాయము, మన న్యాయం కాదండి. మనం బాగుంటేనే మన న్యాయం. మనకేది నచ్చితే అదే మనకు న్యాయం. మనకేది బాగుంటే అదే న్యాయం. మనకేది ఇష్టపడతామో అదే మానవునికి న్యాయం. కానీ దేవునికి అది కాదండి. దేవుని న్యాయము ఏమిటంట? కొలనూలు. కరెక్ట్ ఉంటుంది. ఆయన ఎవడో తప్పట్టుకోవటానికి లేదు. దాంట్లో దేవుని న్యాయములో ఇది అన్యాయం అని ఎవడో అంటానికి లేదు. దేవుడు తీర్పు తీర్చాడంటే అన్యాయం అనేది ఉండనే ఉండదు. అందుకే ఆయనకి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు చెప్పండి మీరు చెప్పాలి. న్యాయాధిపతి అయినా దేవుడైనా, ఈ సుప్రీంకోర్టు కాదు, ప్రపంచ కోర్టులు కాదు, న్యాయానికి అధిపతి ఆయనే. ఆయన తీర్పే న్యాయమైంది. దానికి మించినటువంటి న్యాయం ఈ ప్రపంచంలో లేదు. ఆ న్యాయం అంతా కూడా దీంట్లో పెట్టాడు ఆయన. ఆ న్యాయం ఎక్కడ పెట్టాడండి? తన వాక్యంలో పెట్టాడు. ఈ వాక్యాన్ని బట్టే ఇంగ్లీష్ వాళ్ళు తన యొక్క రాజ్యాంగాన్ని రాశారు. దాని నుంచి కాపీ కొట్టి మన భారతదేశం రాజ్యాంగం రాశారు. అందుకే న్యాయస్థానం కానీ, రాజకీయ వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా బైబిలే. ఎవరైనా కాదంటే చెప్పమని. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మన భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుండి మాత్రమే వచ్చింది. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు ఎందుకు అయ్యాడంటే, ఆయన కొలనూలుగా తన న్యాయాన్ని నెరవేరుస్తాడు. ఆయన దాంట్లో 0 to 0 ఉంటది. ఏ విధంగా వంకర ఉండదు. ఎవడు అన్యాయం అని తప్పు పట్టుకోవటానికి లేదు దేవుని న్యాయంలో. మాట అంటాడు యోబు గ్రంథములో,
34:12 అనుకుంటానండి, చూడండి ఒకసారి వీళ్ళారా. న్యాయము తప్పుడు మాట కొరకు చదివించానండి. ఆయన ఏమిటంట, కొలనూలు ఎటువంటిదండి? ఆయన కొలనూలు మీ చేతిలో ఉన్నది వంకర టింకరత కాదైంది, అసలు ఏ విధంగా తప్పు పట్టుకునేది కాదది. ఆయన న్యాయము తప్పడైన ఆయన మట్టము కొలనూలు అంతా న్యాయము తీర్చేది అది. రెండవది ఏంటంటే 28:17 యెషయా, నీతిని మట్టపు గుండుగాను. నీతిని ఎలా చూస్తాడండి? మట్టపు గుండుగా నీతిని చూస్తాడు. ఆయన నీతి న్యాయములు గల దేవుడు. ఆయన నీతి న్యాయములు గల దేవుడు. చూడండి, ఒక మాట అంటాడు 33వ అధ్యాయం కీర్తన 5వ వచనంలో, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. అదే ఆయన నీతి న్యాయము మనుషులకి ఏంటండి? మనుషులకి కృప. ఆయన నీతి న్యాయమును బట్టే నువ్వు నేను ఈ రోజున బ్రతుకుతున్నాం. ఆయన నీతి న్యాయములు మన మీద చేయకపోతున్నట్లయితే దేవుని కృప మనకు రాదు. అందుకే ఆయన నీతి న్యాయాన్ని కృపగా ఈ లోకానికి పంపించాడు. ఎవరైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఆ కృప. ఆయన నీతి న్యాయములే యేసుక్రీస్తు కృపగా ఈ లోకానికి వచ్చాడు. కృపామయుడు ఆయన. ఎవరండి ఆయన? కృపామయుడు అంటే అర్థం ఏంటి? కృప నిండుకున్నవాడు. ఆయనలో ఎక్కడ కూడా కృప లేని స్థితి లేదు. మనమేంటండి? మనకు పేరుంది. ఏమున్నది? పాప భూయిష్ఠులు అంటాడు. భూమి మీద ఉన్న పాపం అంతా మనలోనే ఉంటుంది. భూమి మీద ఉన్న పాపం ఉన్నది చూసారా, అంత మనలో ఉంటాడు. అందుకే భూయిష్ఠులు, పాపిష్ఠులు అంటాడు. మనలో పాపిష్ఠులు అంటాడు. ఎక్కడ వినలేదా మాట మీరు? పాపిష్ఠులు, పాపాన్ని ఇష్టముతో చేసే శరీరము కలిగిన వారు. పాపాన్ని ఇష్టముతో చేసే శరీరము కలిగిన వ్యక్తులు నరులు మనం, తెలుసా? అందుకే బైబిల్లో రక్త మాంసములు కలిగిన వారు అంటాడు. రక్తము మనసు అయితే మాంసము శరీరం. ఈ రక్తంలో ఉన్నటువంటి మాంసంలో ఉన్నటువంటి రక్తము ప్రతిదీ కూడా భూయిష్టమైన పాపానికే లొంగిపోద్ది. భూయిష్టంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆశను కోరుకుంటుంది, ప్రతి దాన్ని ఆశిస్తుంది. ఆయన నీతి, ఆయన న్యాయము, ఆయన రాజ్యానికి ఆధారం, ఆయన పరిపాలనకు ఆద్యం. ఆయన కృప మనల్ని ఏలుతుందంటే ఆ కృపామయుడి లోకానికి వచ్చినాడు. ఇంకొక మాట నేర్చుకున్నాం చూడండి, 89వ కీర్తన 14వ వచనం. 89వ కీర్తన 14వ వచనం. తొందరగా చూసి, నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు. లేవా అక్షయ్ కుమార్ నీ దగ్గర లేదా బైబిల్? చదువుతోండి. కృపా, మళ్ళీ చదువమ్మా. కృపా సత్యములు నీ సన్నిధాలు. నీకు సన్నిధానం ఏదో అంటే కృపా సత్యాలు. తర్వాత ముందు ఆధారము. ఆయన రాజ్యం వెళ్తున్నాడు ఈ రోజున ఆయన భూమి మీద రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి నీతి న్యాయం కొద్దైనా మిగిలింది. ఈ లోక అన్యాయం నుండి మానవులను సంరక్షిస్తున్నది దేవుని యొక్క నీతి న్యాయాలు మాత్రమే. ఆయన సన్నిధానంలో ఉన్నాయి ఏంటండి? కృపా సత్యాలు. కృపా సత్య సంపూర్ణుడుగా ఎలాగొచ్చాడండి ఆయన? ఎలాగొచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికైనా శరీరధారిగా వచ్చాడు. కృపా సత్యము నింపబడిన వాడు యేసుక్రీస్తు. ఆయన కృప ద్వారా నువ్వు బతుకుతున్నావు. నీకున్నా నీకు లేకపోయినా ఆయన కృప మాత్రం లేకుండా పోదు నీ మీద. నీకు శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఆయన కృప నిన్ను వీడిపోదు, తెలుసా? కృప అనేది ప్రభువు దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు కృపా సత్యముగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడండి.
ప్రియులారా, అందుకే ఆయన సరిచేయబడ్డది. నువ్వు రక్షణ పొందావు. ఇశ్రాయేలును ప్రతిష్ఠించుకున్నాడు. ఎలా ప్రతిష్ఠించుకున్నాడండి ఇశ్రాయేలుని? చెప్పండి, సిమ్లా చెప్పు. ఎలాగా? సున్నతి ద్వారా ప్రతిష్ఠించుకున్నాడు. సున్నతి క్రమం పెట్టాడు. సున్నతి చేసుకున్న ప్రతి వాడు ఇశ్రాయేలీయులుగా పరిగణింపబడ్డాడు. ఈ దేవుని జనాంగంగా ప్రతికరింపబడ్డాడు. వాళ్ళు నా జనము అన్నాడు, వాడు నా ప్రజలు అన్నాడు. వాడు ప్రతిష్ఠించుకున్నాడు. మనల్ని ఎలా ప్రతిష్ఠించుకున్నాడు చెప్పగలరా? ఎలాగా? బాప్తిసం ద్వారా, రక్షణ ద్వారా మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. మంచిగా కట్టాడు గోడని. మారు మనసు వచ్చింది, రక్షణ వచ్చింది, బాప్తిసం పొందావు, అన్నీ వచ్చింది. మంచిగానే కట్టాడు, ప్రతిష్ఠించుకున్నాడే. చదవండి 97వ కీర్తన 2వ వచనం. ఇంతకుముందు చదువుకున్నాం. ఆధారములు, నీతి న్యాయాలు ఆయనకి ఆధారాలు. ఆయన నీతి కనుక నీతి న్యాయములు అయినటువంటి మట్టపు గుండుని గురించి నేర్చుకుంటున్నాం. దేవుని నీతి, దేవుని న్యాయము మట్టపు గుండు. మట్టపు గుండు ఏంటంటారు ఇంతకని? ఆ మట్టపు గుండు బైబిల్లో చెప్పండి మీరు. మట్టపు గుండు ఏంటి? గోడ కట్టడానికి అయితే మేస్త్రి వేసేది మట్టపు గుండు. మరి నీకు మట్టపు గుండు, నాకు మట్టపు గుండు, మనకు మట్టపు గుండు, ఇశ్రాయేలీయులకు మట్టపు గుండు అంటే సింపుల్ సింపుల్, చాలా ఈజీగా చెప్పొచ్చండి. మనకు మట్టపు గుండె ఏంటండి? ఎవరు అన్నారు? దేవుని వాక్యము. దేవుని వాక్యమే మనకు మట్టపు గుండు. వాక్యము ద్వారానే మనం సరిచేశాడు. వాక్యానుసారమైన జీవితము తిన్ననైన గోడ. నువ్వు కట్టబడాలంటే వాక్యం ద్వారానే కట్టబడాలి. వాక్యము లేకుండా ఎవడ కట్టబడినా ఒకటే, తెలుసా? వాక్యానుసారమైన జీవితం ఉంటుంది. ఒక సంఘం ఉంటుంది ప్రత్యేకంగా, నా సంఘం అంటారు. మీరు మా సంఘానికి వెళ్ళానండి నేను ఆ రోజు అంటారు. నీకొక సంఘం ఉంటుంది, నీకొక విశ్వాసం ఉంటుంది, నీకొక నమ్మకం ఉంటుంది, చూసారా? అన్నీ ఉంటాయి. నీకొక క్రమం ఉంటుంది, మళ్ళీ నీకొక ప్రార్థన ఉంటుంది. కానీ ఏముండదు తెలుసా? ఏముండదు చెప్పండి? మట్టపు గుండు నీ జీవితానికి ఉండదు. నువ్వు చక్కగా కనపడతావు బయట వాళ్ళకి. బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆదివారం వచ్చింది కదా మానరాళ్ళకి చర్చి, కానీ మట్టపు గుండు ఉన్న గోడ. మరి కట్టబడిన దాని మీద, చక్కగా గుండేసి కట్టబడిన దాని మీద ఆయన ఎందుకు నించున్నాడు? సరి చూస్తాడు. మట్టపు గుండె ఆయన ఎత్తాడు. నువ్వు కట్టుకోవటం కాదు. నువ్వు కట్టుకుంటే వంకరగానే ఉంటుంది. ప్రతి వాడికి వాడు చేసిన పని అది తిన్నంగానే కనపడుతుంది. వాడికి ఎప్పుడు వాక్యం దగ్గరికి వెళ్తామో అప్పుడు వాడు బయటపడతాడు. అందుకే వాక్యాన్ని ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఒక ఊరిలోనంట ఒక సేవకుడు ఉన్నాడట. పాపం విలేజ్ అది. చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు. కష్టపడుతుంటే ఒక నియమం లేదు, ఒక పద్ధతి లేదు, నీతి లేదు, న్యాయం లేదు, దేవుని వాక్యానుసారమైన జీవితం లేదు. ఆ విలేజ్ లో ఒక క్రమం ఉన్నది. ఆ విలేజ్ లో ఒక గుడి ఉంది, అంటే చర్చ్. గుడి అంటే ఈ హిందూ గుడి గురించి చెప్పట్లేదు నేను, హైందవ గుడి గురించి. ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఉన్న పద్ధతి ఊరందరూ క్రైస్తవులే. ఊరందరూ ఎవరు చెప్పండి మీరు? నోటంట క్రైస్తవులే. అందరూ చక్కగా కట్టబడిన వాళ్ళే, అందరూ దేవుణ్ణి నమ్ముకున్న వారే, అందరూ దేవుడు అంటే విశ్వసించే వాళ్ళే. అది వారు చక్కగా చర్చికి వస్తారు, చక్కగా ప్రార్థన చేస్తారు, చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. ఎవరన్నా చనిపోతే పాస్టర్ గారు చెప్పేది ఏంటంటే, ఆ కబురు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు గుడి మీద గంటలు ఉంటాయి. ఎప్పుడైనా చూసారు? లేదు, తాడుతో రాసే గంట ఉంటుంది ఒకటి. ఎప్పుడైనా చూసారా మీరు? ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి నాకు. గుడి మీద గంటలు చాలా మంది చూసారు. జ్ఞానం, చాలా వందనాలు. గుడి మీద గంట ఉంటుంది.
ఎప్పుడైనా సరే అర్ధరాత్రి గారు కానీ ఎప్పుడైనా సరే గంట కొట్టాడు అంటే పాస్టర్ గారు ఏంటి అర్థం? ఎవడో పోయాడని. ఇక్కడికి ఇప్పుడు ఈ ఊరిలో కూడా అది ఉంటుంది. అత్యవసర సమాచారానికి కానీ ఏదైనా అత్యవసరమైన పరిస్థితి వచ్చినట్లయితే సంఘాన్ని కూడగట్టాలంటే గంట కొడతారు. ఆదివారం రోజు కూడా గంట కొడతారు. ఆ పాస్టర్ గారు ఏం చేశాడు? 12 గంటలకు గంట కొట్టాడంట. ఎన్ని గంటలకు కొట్టాడండి? 12 గంటల గంట కొట్టాడు. ఏమైందిరా బాబు పాస్టర్ గారు ఇప్పుడు కొట్టాడని దులుపుకుంటా దుప్పలు కప్పుకుంటా బద్ధకంగా వచ్చారంట. పాస్టర్ గారు దిగాలే కుర్చీలో కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత ఏమై గారు ఏం జరిగింది అన్నాడంట. ఏమున్నదండి, చచ్చిపోయింది సంఘం అన్నాడంట. సంఘం చచ్చిపోవటం ఏంటండి? నిజమే, సంఘం చచ్చిపోయింది. ఎక్కడ? అదిగో అక్కడ పెట్టి ఉండిచ్చాను అన్నాడంట. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. ఆ పెట్టి దగ్గరికి వెళ్తే పెట్టి మూత తెరిచాడంట ఆయన పాస్టర్ గారు. తెరిస్తే ఏమన్నది చెప్పండి, మీరు అందరూ చెప్పాలి. చిన్న మాట ఇది చెప్పేయాలి. ఏముంటది? ఆ పెట్టి లోన ఒక అద్దం అమర్చాడు. అద్దం అమరితే చూసినోడికల్లా ఎవరు కనపడతాడు? ఎవరు కలిసిపోయినారు ఇప్పుడు చెప్పాలి. అద్దం దగ్గర వస్తేనే కానీ మన సాగు ఏంటి, మన బ్రతికేంటి, మన నడవడికి ఏంటి, మన ప్రవర్తన ఏంటి అద్దం దగ్గరికి వస్తేనే కానీ తెలియదు. గుండు దారం వేస్తాడు దేవుడు, వదిలిపెట్టడు. నేను వదిలిపెట్టాడు అనుకుంటున్నావేమో ఇప్పుడు. నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశాలు, నీ క్రియలు, నీ దురాలోచనలు, నీ పద్ధతులు అన్ని దేవుడు విడిచిపెట్టాడని ఇప్పుడు అనుకుంటున్నావేమో నువ్వు. ఒక్కడే ఎప్పుడైనా దేవుడు నీకు గుండేశాడంటే గుండుకి తగినటువంటి పొలం మొదట మిడతలు అన్నాడు, తర్వాత ఏమన్నాడు? అగ్ని అన్నాడు, తర్వాత ఏమన్నాడు? గుండు దారం వేస్తాను, తర్వాత ఏం చేస్తానని శుద్ధిగానే అన్నాడు. గుండు దారం అంటే అంత నీతి న్యాయాలను సరిచూసేదే. ఆ గోడ చక్కగా లేకపోతే ఆ గోడ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మరి ఏమంటున్నాడంటే మట్టపు గుండు అంటే దేవుని వాక్యం అండి. మట్టపు గుండు అంటే ఏంటి? దేవుని వాక్యం. అందుకనే యోహాను సువార్త 17:17 మాట అన్నాడు. చెప్పేయాలి నోటితోటి మీరు. సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యంలో ప్రతిష్ఠ చేయాలి. ప్రతి వ్యక్తిని ఎక్కడ పెట్టాలండి? ఎక్కడ పెట్టాలి? సాక్ష్యంలో పెట్టాలి. సత్యంలో పెడితే అది సరిగ్గా ఉంటుంది. సత్యం ద్వారా కట్టబడిన గోడ, గుండు ద్వారా కట్టబడిన గోడ తిన్నగా ఉంటుంది. ఏ వంగైనా వంక రాదు. ప్లాస్టింగ్ చేసినా సరే ఫ్రీగా ఉంటుంది. గోడ చూస్తే చాలు ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మేస్త్రీలు కడుతున్నారు. మనలాంటి మేస్త్రీలు అందరం, నాలాంటి మేస్త్రీలు అందరం. ఓ ఇటుక అటు, ఓ ఇటుకు. ఇక్కడ ఈ గోడ కట్టినప్పుడు మా మేస్త్రి కూడా కడితే ఈ గోడ ఎలా కట్టేసాడు. అందుకుని ఎవరా అంటే నాకు అందలేదు, అలా కట్టించాను అన్నాడు. ఇప్పేశాం. మన జీవితాలు కూడా ఇప్పబడతాయి ఒక్కొక్క రోజుని. మన బ్రతుకులు కూడా సంతరిస్తున్నాం. కానీ ఈ రోజున బాగా ఉందని ఒక రోజున మట్టపు గుండు వేసినట్లయితే వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేసే దినం వచ్చిందంటే వాక్యము అగ్ని. వాక్యము అగ్ని అండి. భయంకరమైనటువంటి మిడతలు అనే మాట ఏంటో తెలుసా మీకు? మిడతలంటే రోగాలండి. మిడతలంటే ఏంటండి? రోగాలు. భయంకరమైన మిడతలు. రాత్రి కూడా దండెత్తున్నాయి. పరిషా దేశం వరకు వచ్చాయి. ఒకసారి అక్కడ ఆపేశారు, ఒకసారి యుద్ధాలు పెట్టి, విమానాలు పెట్టి అటు తరిమేశారు అడవుల్లోకి, ఎడారుల్లోకి. ఒక రాత్రి కూడా ఒక చెట్టు ఉండదు. మనిషి కనపడదు. దొరకకపోతే మనిషిని తినేస్తాయి. కనీసం ఒక్కొక్కటి ఒక్కొక్క అడుగు ఉంటుంది మిడత. మనలాంటి మిడత అంటే ఇది కాదు. గోరింకలు తినే మిడతలు కాదు. అడుగు మిడత ఒక చెట్టును పట్టుకుందంటే 5 నిమిషాల్లో తినేస్తుంది. మీరు వినలేదా? న్యూస్ లో వినలేదా మీరు ఎప్పుడో? ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మన దేశానికి ఎంటర్ అవుతుంటే విమానాలతో తరిమేశారు వాటిని. వీళ్ళారా, భయంకరమైన మిడతల రోగం రాబోతుంది. నువ్వు మట్టపు గుండుకి సరి లేకపోయినట్లయితే, నీ జీవితానికి మట్టపు గుండు సరి లేకపోయినట్లయితే ఆయన మట్టపు గుండు పట్టుకుని రెడీగా ఉన్నాడు. ఏం చేయటానికి?
ఏం చేయటానికండి? వేయటానికే. నువ్వు ఎలా కట్టబడ్డావు? అమ్మా నేను వాక్యాన్ని విన్నానండి, దేవుడు నాకు మేలు చేశాడండి, నేను సరిగ్గానే ఉన్నానండి, ఆదివారం సత్య మానండి, ఇంట్లో ప్రార్థన మానండి, తినేటప్పుడు చేసుకుంటానండి, పడుకునేటప్పుడు చేసుకుంటానండి, ఇవన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ ఏం వేస్తాడైనా? ఏం వేస్తాడో? మట్టపు గుండేసినప్పుడు సరిగ్గా ఉండాలి నీ జీవితం. ఆయన వాక్యానుసారంగా నీ జీవితం లేకపోయినట్లయితే, నీ జీవితం కట్టబడిపోయినట్లయితే తప్పకోకుండా అది కూలగొడతాడు. ఆయన కూలగొడతాడు. సాక్ష్యాన్ని పెట్టెళ్ళాడు ఆయన. అనుకుంటున్నావు నేను నడిచిపోతుందని, 3 మంది సాక్ష్యాలు ఉన్నారు అక్కడ. తెలుసా? 3 మంది సాక్ష్యం ఉన్నారు ఆయనకి. 3 మంది సాక్ష్యం. చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కార్యములు చిన్నవైనప్పుడు అల్పములైనప్పటికీ తృణీకరించాడు. దేవుని కార్యాలని జీవితంలో చిన్నవే కావచ్చు, పెద్దవే కావచ్చు, అవి జరగకపోవచ్చు, జరగవచ్చు. నీకు కీడు జరగవచ్చు, నష్టము జరగవచ్చు, నీకు శ్రమలు జరగవచ్చు, శోధన జరగవచ్చు. కానీ తృణీకరిస్తున్నావా దేవుని మట్టపు గుండును? దేవుడు వేస్తున్న గుండును నువ్వు తృణీకరించినట్లయితే నీ జీవితం నాశనానికే. తృణీకరించక ప్రియ సహోదరి, దైవ జనాంగమా, దేవుడు మట్టపు గుండు కట్టుకుని చక్కగా కట్టబడినటువంటి గోడల మీద నిల్చున్నాడు. ఏ సేవకుడు కట్టాడో ఆ ఇల్లు కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3లో ఉంటాను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడిన సమస్తము కట్టినవాడు ఇడే. నువ్వు కట్టినా కానీ ఆయన గుండేస్తాడు. టీవీ రాజు గారి దగ్గర రక్షణ పొందానండి నేను. ఆయన ద్వారా బాప్తీసం తీసుకున్నానండి. ఆయన ఊరుకోడండి అలా లేకపోతేనే. ఆయన చాలా మంచాడు. టీవీ రాజా బోవు రాజా ఆయనకి ఎవరో లెక్కలేదు. ఆయన మట్ట గుండె లెక్క. ఆయనకి ఏం లెక్కండి? ఆయనకి టీవీ రాజు లెక్కలేదు. ఆయనకి ఎంత పెద్ద మరి కార్పొరేటర్ పాస్టర్ అయినా లెక్కలేదు ఆయనకి. ఆయన మట్టపు గుండె వేయబోతున్నాడు. మట్టపు గుండె వేసాడంటే నీ జీవితం నా జీవితాన్ని లెక్క చూస్తాడు ఆయన. అక్కడ ఎవరేస్తున్నారు తెలుసా? అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? జెరుబాబేలు యెరూషలేము దేవాలయం కట్టడానికి వచ్చాడు. బబులోను సామ్రాజ్యం విడిపించుకుని మరి ఆయన కోరేసు రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చాడు జెరుబాబేలు. జెరుబాబేలు వచ్చిన తర్వాత ఆయనకి చెప్తున్నాడు, చదవండి మాట. 7 నేత్రములు 7 నేత్రములు 7 ఆత్మలు 7 ఆత్మలతో చూస్తున్నాడు ఆయన. గోడను సరిగ్గా చూస్తున్నాడు. రక్షణ పొందామమ్మా? అయ్యో నేను పొందానండి, చేతెత్తేస్తాం మనం. వీళ్ళారా పొందటం కాదు, నువ్వు మట్టపు గుండుకు సరిగా ఉన్నావా? నీ జీవితం వాక్యానుసారముగా ఉన్నదా? నీ బ్రతుకు వాక్యానుసారమైన జీవితం ఉన్నా లేకపోయినట్లయితే నీకున్నటువంటి ఆయనిచ్చే ఆ యొక్క శాపాలు ఉన్నాయి చూసావా, అది తప్పకుండా నీ జీవితానికి నా జీవితానికి సాక్ష్యం పెట్టెళ్ళాడు ఆయన. ప్రతి మానవుడు భూమి మీద ఎందుకు పుట్టాడో తెలుసు కదా? ఎందుకు పుట్టాడు మానవుడు? ఎందుకు దేవుడి లోకంలో సృష్టించాడు? నా యెషయా 43:7 అంటాడు. 43:7 మనం అనేక సార్లు చదువుకున్నాం. తీయాలా దాని గురించి? నా మహిమ కొరకు సృష్టింపబడిన, అది ఎవరి కోసం ఎందుకోసం సృజించాడండి? ఆయన మహిమ నిమిత్తం. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని పంపి ఆయన ప్రాణాన్ని పెట్టి నిన్ను పరలోకానికి వారసత్వం చేశాడు. ఆయన రక్తము చిందించి నీకు రక్షణ ఇచ్చాడు. రక్షణ చక్కగా ఉందా? రక్షించబడ్డ జీవితం ఉందా నీలో? ఏదో నడిచిపోతుంది, రోజు మేలుల కోసం చూస్తూ బ్రతుకుతున్నావేమో. చిన్న కార్యాలు కదా, పెద్ద కార్యాలు కదా, ఇది కదా అది కదా అనుకుంటున్నావేమో. ఆయన మట్టపు గుండు వేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మట్టపు గుండుకు నీ జీవితం నా జీవితం లేకపోతే ఓ దినాన్ని ఆయన చేసే పని అది తెలుసా? మట్టపు గుండు యొక్క ప్రవృత్తి. సాక్ష్యాలు పెట్టాడు ఆయన. ఎవరిని పెట్టాడండి సాక్ష్యం? ఎవరిని పెట్టాడండి? పెట్టాడు. సాక్ష్యాలు పెట్టెళ్ళాడు. చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము
రెండవ వచనం నుండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. వాళ్ళకెందుకు చెప్తున్నాడు? ఇంకా బోల్ మంది ఉన్నారు కదా ప్రవక్తలు, మరి దానికి ఎందుకు పెట్టాడండి? దానికి ఎందుకు చెప్తున్నాడు చెప్పాలి మీరు అందరూ. ఎందుకు చెప్తున్నాడు? అది ఒకటి దోతే. ఇంకొక విషయం, అసలు విషయం మనకు అర్థం, మనకు అర్థమయ్యే రీతిలో ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఎక్కడ ఏది ఎలాగ పెట్టాడో ఒక్క దాన్ని ఏమంటారంటే బిలియం అంటారంటే ఒక ఎంటుక మందంలో 100% కూడా జరగలేదండి. అది ఆకాశంలో ఏది ఎలాగ నియమించాడో దేవుడు, అది అలాగే దేవుని చిత్త ప్రకారం నడుస్తుంది. భూమి తర్వాత మాట చదువు, చెవియొగ్గుము. భూమిని ఎందుకు చెప్పాడు? భూమి ఎక్కడన్నా తప్పుకుందనుకో ముక్కలు ముక్కలు అయిపోద్ది. ఏ కక్షలో ఏర్పాటు చేశాడో రెండాటిని, అవి తూచ కూడా తప్పలేదు. దాని పనిని ప్రారంభించిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏది పని మానలేదు. పని మాని సోమరైపోయిన వాళ్ళు ఎవరో? మనమే. దేవుని సన్నిధి రాకపోతే కూర్చొని కొట్టండి. అలా ఇవాళ చచ్చికెళ్ళలేదనుకో, ఇంటికాడ నుంచి కూర్చొని కొట్ట ఫస్ట్ ఉండాలి. దేవుని సన్నిధి మొరపెట్టాలి, అప్పుడు తెలుస్తుంది నీకు దేవుని బాధ ఏంటో, దేవుని యొక్క గోష్ఠ ఏంటో, దేవుని యొక్క చింత ఏంటో అర్థమవుతుంది. పీకర్గా తినేసి మంచాలు ఇస్తారు చాలా మంది. దేవుడు నిన్ను చేసింది, నన్ను చేసింది ఆయన మహిమ నిమిత్తం చేశాడు. ఆయన మహిమ నిమిత్తం ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలని ఆదరింపబడి ఓదరింపబడి ఆ విధంగా మన జీవితాలు మన బ్రతుకులు కట్టుకోకపోతే మనం ఇంటికాడ ఉండి ఏం చేయటానికండి? ఎవరైనా సరే మీ పిల్లలకైనా ఇంటికాడ ఉంటే అన్నం పెట్టకండి. ఆదివారం రోజు పెట్టకండి ఎవరికి అన్నం. దేవుని సన్నిధికి వెళ్తేనే అన్నం తినాలి. పౌలు అన్నాడు, పని చేయకపోతే అన్నం తినొద్దు అన్నాడు. పని చేయకపోతే అన్నమో తినొద్దు అన్నాడు. పని చేయటం అంటే కూలి పని కాదు, దేవుని పని. కనీసం నీ బ్రతుకునైనా సరే దేవుని మహిమార్థంగా ఒక క్రైస్తవుడిగా బ్రతుకు, ఒక క్రైస్తవురాలుగా బ్రతుకు, క్రైస్తవ జీవితాన్ని జీవించు, అప్పుడు తిన అన్నం. కానీ అన్నం తినటానికి తేరగొచ్చేసింది అని తినేస్తాను కొండలో తోడుకొని. అది ఇవ్వటానికి దేవుడు ఎన్ని ప్రయాసాలు పడ్డాడో, ఎంత ప్రయాసపడి ఈ భూమి మీద పంటనిచ్చాడో దేవుడు. ఆకాశాన్ని వర్షమిచ్చి భూమి పంటనిచ్చిన దేవుడిని ఒక్కసారి కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఏదో జంతువు కుక్క తిన్నట్టు బక్క బక్క మందికి తినేస్తున్నాం. అందుకే ఆకాశానికి భూమికి చెబుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవిజగ్గు. తర్వాత నేను పిల్లలను పెంచి గొప్పవాళ్ళిగా చేసి తిని, గొప్పవాళ్ళిగా చేసి తిని. అది ఇప్పుడు ఏం చేస్తున్నారండి? తిరుగుబాటు. తిరుగుబాటు అంటే ఏంటో తెలుసా మీకు? తిరుగుబాటు అంటే ఏంటండి? ఒకసారి సౌలు గురించి మాట్లాడినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆజ్ఞను గైకొనుటయు శ్రేష్టము. తర్వాత తిరుగుబాటు చేయు సమానము. సమానము ఏమనుకుంటాడు తెలిసిడు? అయ్యి బాబోయ్, నేను రక్షణ పొందేశాను, నా మీదకి ఏమి రాదు, మా ఇంట్లో ఏ కష్టమో రాదు, బాధ రాదు. యెషయా గ్రంథం గుర్తు చేస్తాను, మీకు గుర్తు చేస్తాను. ఎక్కువైపోతుంది టైము, అయినా 2 సబ్జెక్టులు కాబట్టి ముగించుకుంటాను. చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం. మేము మరణముతో నిబంధన చేసుకుంటేమి,
మాకెందుకు వస్తుందండి, గడ్డ మీద ఉన్నాం, గాజు రామారం గడ్డది. కింద పోయిన వాళ్ళు పోతారు, శ్రీనివాస నగరుడో ఎవడో పోతాడు, కింద ఎప్పుడో పోతాడు. మేము బావో, మేము గడ్డ మీద నుంచున్నాం అనుకుంటున్నావేమో, నేను రక్షణ పొందాను అనుకుంటున్నావేమో, క్రీస్తుని కలిగినటువంటి యాసన నటన జీవితం కలిగి ఉన్నావేమో. నువ్వు ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తు పెట్టుకో, నువ్వు మరణంతో ఏం చేసుకున్నావంట చెప్పండి, చదవండి. అక్కడ ఉంది, నిబంధన చేసుకున్నాడంట. మరణం నాకు రాకుండా ఉండు, నాకు రాకుండా ఉండు. నిబంధన దేవునితో చేసుకో, దేవుని నిబంధన పాటించు. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని నిబంధన విడిచారు, మోసే ధర్మశాస్త్రానికి దూరం అయిపోయినారు, ఆజ్ఞలను విడిచిపెట్టారు. యెహోవా దేవుణ్ణి మానేసి బయలు దేవతలకు, నిష్ఠారు దేవతలకు, ఫిలిప్పీల మరి ఆ యొక్క దాగోని దేవతలకు, అనేక మంది దేవతలను మౌరికి పొగిడారు. వాళ్ళు దాన్ని పూజించారు, బలులిచ్చారు, సహించుకున్నాడు. ఈ రోజున క్రైస్తవుడు కూడా ఎంత హీనమైనటువంటి జీవితం అంటే, దేవుడు తప్ప ఏదైనా సరే కావాలి మాకు. తండ్రిని మర్చిపోయిన పిల్లల్ని ఆ తండ్రి ఏమంటాడండి, ఏమంటాడు చెప్పండి? తల్లిదండ్రులను మర్చిపోయి ఈ రోజున లోకం ఏడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు తెలిసి వచ్చింది లోకానికి ఇప్పుడు తెలిసి వచ్చింది. ఎప్పుడో చెప్పాడు, నీ తల్లిదండ్రులను సన్మానించమని. ఎప్పుడు చెప్పాడు ఈయన? క్రీస్తు పూర్వమే చెప్పాడు ఈయన. క్రీస్తు పూర్వమే ఎక్కడ చెప్పాడు? నిర్గమకాండం 20వ అధ్యాయంలో నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాడు వీడు, మీకు మీ తల్లిని తండ్రిని చూడకపోతే మీ జీతాల్లో సగం తీసేసి వాళ్ళకి ఇచ్చేస్తాం మేము అంటున్నాడు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు వీడు. ఆ రోజున దేవుని మాట విన్నాడా వీడు? విన్నాడండి? ఆ రోజు నుంచి ఉన్నది దేవుని మాట. నీ తల్లిదండ్రులను సన్మానించము, సన్మానించకపోతే ఏమవుతుంది? సామెతలు 20:20 అంటాడు. ఏమంటాడు? నీ దీపము కారు చీకటిలో ఆరిపోవును. నీకు ఎంత బతుకున్నా సరే నీకు సంతోషం ఉండదు. కారు చీకట్లు ఆరిపోవడం నీకు సార్లు చెప్పాను. నీకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, జీవితం ఎంత వచ్చినా సుఖం ఉండదు. తల్లిదండ్రులను ప్రేమించిన వాడి జీవితము కారు చీకట్లో తప్పకుండా ఆరిపోతుంది. తెలుసా అండి? కనుక ఈ రోజుని చెప్తున్నాడు ఆయన మట్టపు గుండు గురించి. వేశాను నేను, వేస్తే ఏం చేశారంట వాళ్ళు? చదవండి ఇప్పుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. 1:3 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును. ఏంటంటే ఎద్ది గాడిద అంటే అయ్యి ఏం చేస్తాయంటే, ఎద్దు ఏం చేస్తుందంట? కామందు. మీరు చూసారో లేదు, అరకట్టిన తర్వాత ఆ కర్రు ఉంటుంది చూడండి, అలా దున్నటానికి, అది తీసేసి ఆ పొలంలోనే ఉంచేసి భుజం మీద కాడు పెట్టి వదిలిపెట్టేస్తాడు అద్దెల్ని రైతు. మీకు తెలుసో తెలీదు? ఎక్కడికి వస్తాయి? అక్కడికి వచ్చేస్తాయి. ఎక్కడైతే అవి కట్టేస్తున్నాడో ఆ జాగాకి అయ్యి ఎక్కడ ఏది చేసినా కానీ తప్పకుండా వచ్చేస్తాయి. గాడిద తన సొంత వాణి దొడ్డే తెలుసుకొనెను. ఊరంతా తిరిగినా కానీ సాయంత్రం కొంచెం దొడ్లో పడుకుంటే అల్లర్లు వేసి వెళ్తుంది. కానీ దానికంటే హీనుడు ఎవడు? దేవుని పిల్లలు, దేవుని సంఘం, దేవుని ప్రజలు. నా పిల్లలు అన్నాడు. నేను పిల్లలను కానీ పెద్దవారిని చేసి తిని, నా పిల్లలు నేను కన్నాను, వాళ్ళే నా మహిమ నిమిత్తము కన్నాను. నేను వాళ్ళని పెంచాను, పోషించాను, సంరక్షించాను, సమస్తం దయచేశాను. నా మీద తిరుగుబడ్డారు, నా మాటను పెడచెవుని పెట్టారు. నా వాక్యానుసారమైన జీవితం లేదు. నేను గుండేస్తే వాళ్ళ గుండుకి లేరు. నేను దారం, గుండంటే ఈ తలగుండు కాదండి. ఏ గుండు? మట్టపు గుండేస్తే వాళ్ళ మట్టానికి లేదు. కింద ఇంకో మాట అంటాడు అక్కడే, ఇశ్రాయేలీయులకు వీళ్ళన్నా చూసారా, దేవుని మాటను ధిక్కరించి, దేవుని ఆజ్ఞలు ధిక్కరించి, మరి దేవుని సన్నిధి కాకుండా ఏదో వంక పెట్టి సాకులు పెట్టి, ఏంటి అంటే కారణాలు బోళ్ళైనా ఉంటాయి. ఎగ్గొట్టి వాళ్ళకి కారణాలు ఎన్నైనా ఉంటాయి, ఏదో కారణం ఉంటుంది. ఇది చెప్తున్నాడు ఆయన, నేను చెప్పట్లేదు, ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తెలివి లేదు, యోచింపరు, ఆలోచన లేని వాళ్ళు అంట.
తెలివి తక్కువడా అంటే తెలివి తక్కువ దానా అంటే కోపం వస్తుంది, తెలివి తక్కువడా అంటే కోపం వస్తుంది, బుర్ర లేనోడా అంటే కోపం వస్తుంది. తెలుసా? మరి ఆయనే డైరెక్ట్ అంటున్నాడు, దేవుని సన్నిధిని తెలుసుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని తెలుసుకోవట్లేదు. మట్టపు గుండె వేస్తే నువ్వు గుండెకి రావట్లేదు నీ జీవితం. వాక్యానులో నీ ఏ విధంగా కట్టబడ్డది నీ జీవితం, అది తెలుసుకోని పరిస్థితులు. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని, మరి మోసే ధర్మశాస్త్రాన్ని ఎరుగకుండా దాని ఆజ్ఞానుసారమైన జీవితం లేకుండా జీవిస్తున్నారు వాళ్ళు. చదవండి. పాపిష్టి జనమా, ఇందాకే చెప్పాను అదే, పాప ఇష్టముతో చేసి వాళ్ళారా. పాప ఇష్టులు అంటే ఏంటండి? విడగొట్టాను నేను, చెప్పండి. పాప ఇష్టులు, పాపాన్ని ఇష్టంతో చేసేవాళ్ళు. తెలుసా అండి? ఎవరైనా మంచిని ఇష్టంతో చేస్తారు, కానీ మనమేంటి? పాప ఇష్టులు. అయినా అంటున్నాడు ఆయన, పాపిష్టి జనాంగమా, దోషభరితం అంటే దోషాలే భరించుకుని బ్రతుకుతున్నారు. మీ దోషాల ద్వారా పీడింపబడుతున్నారు, మీ దోషాల ద్వారా మీకు రోగాలు, మీ దోషాల ద్వారా మీకు వ్యసనాలు, మీ దోషాల ద్వారా మీకు శ్రమలు, మీ దోషాల ద్వారా మీకు కస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, దుష్టుడి సంతానమా. దుష్టుడు అంటే ఎవరండి? సాతాను గారి సంతానమా. కావలసితే యోహాను 8:44 దుష్టుడు ఎలా ఉంటాడో తెలిసింది అక్కడ. ఎలా ఉంటాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు వాడి దురాశలను నెరవేర్చగోరుచున్నాడు. మొదటి ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు. మేము కూడా వాడి సంబంధులం కాబట్టి మేము కూడా గుండుకు రాము, మట్టపు గుండుకు మేము ఉండము. మా జీవితాలు మట్టపు గుండు వాక్యానుసారమైన జీవితం ఉండదు. అంతే కదా మనం చెప్పేది. దేవుడు కూడా అందుకే చింతిస్తున్నాడండి, ఏడుస్తూ చెప్పుకుంటున్నాడండి, ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు, నేను మిమ్మల్ని కూడా సృష్టించాను కదా నా మాటతో, మీరు సరిగ్గానే ఉన్నారు కదా. మాటను తూచ తప్పుకోకుండా రెండూ ఆచరిస్తున్నాయి. మరి నువ్వెందుకు ఆచరించట్లేదు? చదవమ్మా, తర్వాత మంచి మాట ఉంది. చెడుపు చేయి పిల్లలారా. చెడుపు 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 అంటే ఏంటండి? చెడుపు అంటే చెడ్డ చేయి పిల్లలారా, చెడు చేయి పిల్లలారా అని అర్థం. చెడుపు చేయి పిల్లలారా మీకు శ్రమలు. కనుక దేవుని మాట వినట్లేదు, మీరు మట్టపు గుండుకు రాలేదు కాబట్టి మీకేమొస్తుంది? శ్రమ. దూషింతురు. నాగేరావాలా? ఏం దేవుడు అమ్మా, ఏం కష్టాలమ్మా నాకు, ఒక్కటి కాకపోతే ఒక్కటి, ఉదాహరణ తర్వాత ఒకటి, ఉదాహరణ తర్వాత ఒక రోగం, ఉదాహరణ తర్వాత ఒక శ్రమ, ఒకదాని తర్వాత ఒక ఇబ్బందులు. కానీ మట్టపు గుండు వేసుకోవు. నువ్వు వేసుకోవాలి, మట్టపు గుండు వేసుకోవాలా లేదా? ఎక్కడ చెప్పాడు వేసుకోమని? ఎక్కడ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఏమంటాడు చూడండి. అక్కడ గుండె వేసుకోమంటున్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని గురించి మీరు శోధించుకొని చూసుకొనిడి. మీరు వేసుకోండి మట్టపు గుండు. ఎలా తెలుస్తుంది? కింద రిజల్ట్. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. అప్పుడు చెప్పేశాడు అసలు రిజల్ట్, రిపోర్ట్ ఇది. మీరు భ్రష్టులు కాని ఎడల మీలో ఉన్నాడని మీరు ఎరుగరా. వాక్యం మట్టపు గుండుకి సరిగ్గా ఉంటుంది. మనం భ్రష్టుని ఆచరిస్తున్నాం. లోకాశలు, లోక పరిస్థితులు, లోక పద్ధతులు, లోకానుసారమైన జీవితం. ఈ రోజున బైబిల్ ఏమి చెప్పిందో ఈ రోజున కోర్టులు నీతి అదే చెప్తున్నాయి. నిన్న ఒక న్యూస్ వచ్చింది, మీకు తెలుసో తెలీదో. పెద్దవాళ్ళు స్త్రీలు కూడా, నేను విమర్శించాలని కాదు ప్రియులారా, ఉన్నది చెప్తున్నానంతే. పెద్దవాళ్ళు కూడా, పెళ్ళైపోయి పిల్లలైన వాళ్ళు కూడా నైటీలు లాంటి డ్రెస్సులు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారండి. కోర్టు ఏం చెప్పిందో నిన్న సుప్రీంకోర్టు మీకు తెలుసు. సున్నీ వేసుకోకుండా మోకాళ్ళ కంటే కిందకి డ్రెస్ వేసుకున్నట్లయితే
వాళ్ళకి జుర్మానా విధిస్తానని నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అనేక మంది యవనులు చెడిపోవటానికి కారణం, అనేక మంది యవనస్తులు సమాజం పాడైపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీ వస్త్రధారణ. గవాయి గారు మంచి ప్లేడర్ అండి, కాదంటే దేశం గుర్తించట్లేదు ఆయన ఒక దళితుడని ఆయన గుర్తించట్లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గొప్ప మన న్యాయవేత్త అని. రోజున సమాజం పిల్లలు యవనస్తులు పాడైపోతున్నారు. ఎవరి పిల్లలు పాడైపోతానికి కారణం ఏంటంటే స్త్రీ ధరిస్తున్న వస్త్రధారణ. ఎందుకు? ఇంతకుముందు మాకు తెలిసినప్పటికండి పైన ముడి కింద ముడి జాకెట్ వేసుకునేవారండి. నాకు తెలిసిన మా పెద్దవాళ్ళు స్త్రీలు జాకెట్ ధరిస్తే పైన ఒక ముడి కట్టుకునేవారు, కింద ఒక ముడి వేసుకునేవారు, పొడిపించేవాడు. అది తర్వాత బట్టలు వచ్చినాయి, బట్టలు అయిపోయి పిన్నులు వచ్చినాయి, పిన్నులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చాయో మీకే తెలిసిందా? ఎంత పరిస్థితి అయిపోయిందండి. తన అందాన్ని, తన అందాన్ని ఎవరి దగ్గర చూపించాలి, ఎవరికి చూపించాలి? పేడ పూసినట్టు పూసుకుంటారు పెదాలకి, దేవుడిచ్చిన పెదాలని పాడు చేయటానికి. ఎంత భయంకరమైన నిన్ను విమర్శించాలని కాదు, దయచేసి నేను చెప్తున్నాను. దేవుడు ఆ రోజునే చెప్పాడు, సియోను కుమారి నువ్వు ఏ రీతిలో ఉన్నావో నువ్వు ఆలోచించుకొని ఆ రోజునే చెప్పాడు యెహెజ్కేలు గ్రంథంలో. ఈ రోజున చట్టం వచ్చింది. మొన్న ప్రవీణ్ పగడాల గారు చెప్పారు, మీరు అటైనా ఉండండి, ఇటైనా ఉండండి, అయితే క్రైస్తవులుగా అయినా ఉండండి, లేకపోతే దళితులుగా అయినా ఉండండి, చట్టం వస్తుంది కొద్ది రోజుల్లో అన్నాడు. ఇప్పుడు వచ్చింది. బైబిల్ వ్యర్థం కాదండి, బైబిల్ వ్యర్థం కాదు అనుకుంటున్నాడు మానవుడు. తెలుసా? కోర్టు తీర్పిచ్చింది, వాళ్ళు మాత్రమే అలా ఉంచండి. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఇది మట్టపు గుండులో మోసం లేదు. ఏమి లేదండి, మట్టపు గుండులో మోసం లేదు. అది చూసినట్లయితే గోడ చక్కగానే ఉంటుంది, దాంతో చూసినట్లయితే మట్టపు గోడతో చూసినట్లయితే గోడ చక్కగానే ఉంటుంది. అక్కడ యెరూషలేము దేవాలయానికి వేశాడు జెరుబాబెలు మట్టపు గుండు. అక్కడ కడుతున్నప్పుడు దేవాలయాన్ని గుండె ఎరగొట్టి ఏర్పాటు చేశాడు. అయితే ఇంకో 2 మాటలు చదువుకుని కొంచెం ఎదురుకెళ్దాం. 6వ వచనం కూడా చదవండి అమ్మా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఏమి లేదంట, స్వస్థత లేదు, నీలో అసలు రక్షణ లేదు. ఎక్కడున్నది నీ రక్షణ? తల మొదలుకొని అరికాలు వరకున్న అవయవాల్లో ఏది వాక్యానుసారమైన క్రియ చేస్తుంది? నీ చేతులు వాక్యానుసారమైన క్రియ చేస్తున్నాయా? నీ కన్నులు వాక్యానుసారంగా చేస్తున్నాయా? నీ చెవులు వాక్యానుసారంగా జీవిస్తున్నాయా? నీ అవయవాల్లో ఏ అవయవము వాక్యానుసారంగా ఉన్నది? పచ్చి పుండ్లు అంటారు. పచ్చి పుండ్లు ఏమొస్తుందండి చెప్పండి మీరు ప్రియులారా? ఒక్కసారి చూడండి, పచ్చి పుండ్ల నుంచి ఏమొస్తుందండి? చీమ వస్తుంది. చీమి అసహించుకుంటాడు ఎవడైనా. నిన్ను చూసి దేవుడు అసహించుకుంటున్నాడు, చీ అంటున్నాడు. అయినా సరే ఈనాడు మేము కట్టబడిపోయాం, క్రైస్తవులు అయిపోయినాం, మేము ఇశ్రాయేలు జనాంగం, దేవుడు మాకు తోడున్నాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. భూమికి సాక్ష్యం చెప్తున్నాడు. ఎక్కడ సాక్ష్యం ఇచ్చాడో చెప్తాడు. మళ్ళీ ఇంకో చోట చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. కొంచెం ఎదురుకు వెళ్ళిపోదాం. ముప్పై అధ్యాయం 19వ వచనం. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును అది చెప్పాడు. ఏదోను తోటలోనే పెట్టాడు. మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్షాన్ని పెట్టాడు, జీవ వృక్షాన్ని పెట్టాడు. 2 అక్కడ పెట్టాడు. నువ్వు నిర్ణయించుకో, ఏది మంచిదో నిర్ణయించుకో. నీ బ్రతుకుకి ఏది మేలు చేస్తాడో అది నిర్ణయించుకో. ఇక్కడ అంటాడు మరణమును జీవమును.
శాపమును ఆశీర్వాదమును ఉంచి భూమికి ఆకాశాన్ని ఏం పెట్టాడు ఇక్కడ? అది చూస్తూ ఉంటాడు. అక్కడి నుంచి అది చూస్తుంది, కింద నుంచి ఇది చూస్తుంది. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసిన ప్రతి దానికి ఒక రోజున కోర్టులో బోర్లో నిలబడి దేవుని న్యాయ పీఠం ఎదుట నువ్వు నిర్దోషిగా తల వంచుకుని అయినా సరే కరుణించాడు ఆయన. ఇంతమంది మేస్త్రులు కట్టబడండి అని ఇంతమంది మేస్త్రులు పెట్టి చెప్తున్నాడు ఈ లోకానికి. ఎవరైనా చెవిని పెడుతున్నాడా దేవుని మాటల్ని? ఎవరైనా పెడుతున్నాడా అండి? అందుకే అన్నాడు ప్రకటన గ్రంథంలో, ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వింటలేదంటే అడికి ఏమి లేనట్టు. ఏమన్నట్టు? ఏమంటారన్ని? ఏమంటారా? చెవిటోడు అంటారు. వినలేని వాడిని ఏమంటారు? చెవిటోడు, డంబ్ అంటారు. ఇంగ్లీష్లో డంబ్ అంటారు. కనుక మరి హిందీలో ఏమంటారు? బైర్ అంటారు హిందీలో. కనుక ప్రియులను గమనిద్దాం మనం. ఆయన సాక్షులు పెట్టాడు ఇక్కడ. నువ్వు దేవుని మాటలు వింటలేదు అని అంటే వినకపోతే ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాడు. ఇంకో మాట ఉన్నది చూడండి అక్కడే. అది నీ ప్రాణమునకు మూలమాయనే. ఆయన మట్టపు గుండె వేస్తాడు. ఆయన ఇచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు, కాపుదల ఇచ్చాడు, నిన్ను స్థితికి తీసుకొచ్చాడు. ఒక జీవము లేని స్థితిలో నుంచి ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. మర్చిపోయావు. మర్చిపోయావు. ఇంకో మాటలోకి వెళ్ళిపోదాం చూడండి. అదే ద్వితీయోపదేశ ఖండం 4వ అధ్యాయం 26వ వచనం. ప్రియులారా, 4వ అధ్యాయం 26వ వచనం. ఇంకా 5-6 మాటలు, చాలా మాటలు. భూమి ఆకాశాలను సాక్షిగా ఉంచాను. నేను వాగ్దానం దాటిన తర్వాత ఏమన్నది? వాగ్దానం నది దాటిన తర్వాత ఏముందండి చెప్పండి మీరు? వాగ్దానం దాన్ని దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఇశ్రాయేలీయులు? పాలు తేనెలు కరే కానాను దేశం వెళ్ళారు. ఆ దేశంలో కూడా నీకు సుఖవంచను. నీకు కూడిస్తేనని సంతోషిస్తున్నావేమో, నీకు సమస్తం ఇచ్చానని సంతోషిస్తున్నావేమో, కానీ దాంట్లో నువ్వు సుఖించలేవు. పాలు తేనెలు కారినా కానీ దాంట్లో నీకేముండదు? తృప్తి ఉండదు. నీ జీవితానికి, నీ బ్రతికి తృప్తి ఉండదు. నువ్వు ఎలా జీవిస్తున్నావో నేను ఆకాశానికి భూమికి ఏం పెట్టానో సాక్షులుగా పెట్టుకున్నాను. నేను సాక్షులుగా పెట్టుకున్నానంటాడు. అదే 31:28 చూడండి. 31:28 ద్వితీయోపదేశ కాండం. వారికి సాక్షులుగా సేవకుల కొరకు చెప్తున్నాడు, మా కోసం చెప్తున్నాడు. మాకు కూడా నువ్వేం చెప్పావో సవర్ చేసావా? అబ్బా చాలా మంచి అక్క, చాలా మంచి తమ్ముడా, చాలా మంచోడు అన్న, చాలా మంచోడు రా బాబు అని సవర్ చేసావా? నా మాటలు వాళ్ళకి అందించావా? ఏం పనండి అమ్మోస్కి? ఆమెసు మేడికాయలు ఏరుకుని బతికి డోళ్ళ కాసుకుంటున్న వాడిని పిలిచి ఏం చెప్పాడు? వెళ్ళి చెప్పు. మాకు కూడా శిక్ష ఉందండి, మాకు కూడా శిక్ష ఉన్నది. ఏది చెప్పమంటే అది చెప్పి తీరాలంతే. అది చెప్పకపోతే మాకు ఇచ్చేది ఏంటో తెలుసా? మాకు కూడా శిక్షే, మాకు కూడా సాక్ష్యం రేపొద్దున్న అవి కూడా చెప్తాయి. కనుక ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కొంచెం తింటాదో చూడండి. జకరియా 4:10 జెరుబాబేలు దేని గురించి గుండు పట్టుకున్నాడంటే దేవాలయం గురించి గుండు పట్టుకున్నాడు.
యెరూషలేము దేవాలయం కట్టుకున్నప్పుడు గుండు పట్టుకుని అక్కడ చూసి చక్క చేశాడు దేవాలయాన్ని కదండి. ఎక్కడున్నాడు ఆయన? యెరూషలేము దేవాలయం మీద చక్కగా ఉన్నాడు. దేవుడు సంతోషించాడు. గుండు పట్టుకుని సరిగ్గా చూస్తున్నాడు దేవాలయం ఎలా ఉండాలో అని. ఆ రోజుని దేవుడు మనుషులతో మాట్లాడటానికి ముందుగా మరి ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మీ మధ్య నేను ఉండాలంటే ఏం చేయమన్నాడండి? తొందరగా చెప్పాలి. ఏం చేయమన్నాడు? ప్రత్యక్ష గుడారం కట్టుకోండి రా అన్నాడు. నేను మీతో ఎప్పుడూ ఉండాలి అని అంటే, మీకు తోడుగా ఉండాలంటే అప్పుడప్పుడు మోసేతో మాట్లాడటం కాదు, మీరే ఒక గుడారం వేసుకోండి. ఆ గుడారంలో నేను రోజు మీతో నేను ఉంటానన్నాడు. దాన్ని ఏమన్నాడు? ప్రత్యక్ష గుడారం అన్నాడు. తర్వాత వీళ్ళు ప్రత్యేక పాలతీనుల దేశం వెళ్ళిపోయినారు. వీళ్ళ రాజ్యాలు స్థిరపరిచినాడు. అప్పుడు మరి దావీదుకి ఒక ఆశ ఉన్నది. దేవుని కొరకు ప్రత్యక్ష గుడారం కాదు, నేను గుడి కట్టాలనుకుంటున్నాను, ఒక దేవాలయం కట్టాలనుకుని దావీదు అనుకున్నాడు. దావీదు అన్నాడు, చాలా రక్తాలు చేసినావురా, చాలా యుద్ధాలు చేసినావు, రక్తాపరాధివి నువ్వు కాదు, నీ కొడుకు కడతాడు సొలొమోను అని చెప్పేశాడు. సొలొమోను దేవాలయం కట్టాడు. అది యెరూషలేము దేవాలయం కదండి. తర్వాత మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఓ దేవాలయాన్ని కట్టాడు. ఏమిటా దేవాలయం? చెప్పలేకపోతున్నారు. ఆ రోజు సొలొమోను యెరూషలేము దేవాలయం కట్టాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏ దేవాలయం కట్టాడు? ఏ దేవాలయం కట్టాడండి? హృదయం అనే దేవాలయం కట్టాడు. హృదయం అనే దేవాలయం కట్టాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినారు, కట్టబడిన వారు కనుక మీ దేహములతో ఈ దేవాలయములో, ఈ మానవ హృదయం అనే దేవాలయములో దేవుణ్ణి మహిమ పరచుడి. దేవుణ్ణి మహిమ పరచుడి కదండి. దేవుణ్ణి మహిమపరచండి. మానవ హృదయం అనేది ఒక దేవాలయం. ఆ దేవాలయంలో ఉండవలసింది ఏంటంటే మట్టపు గుండుకు వరేట్గా ఉండాలి. మళ్ళీ మట్టపు గుండు దగ్గరికి వచ్చేయాలి. మట్టపు గుండుకు 119వ కీర్తన తొందరగా వెళ్ళాలి. నేను చాలా విషయాలు మరి ఇది పెట్టాను. 음 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో దేవాలయంలో ఏమేయాలి? ఇప్పుడు వాక్యం అనే మట్టపు గుండె అయ్యి, వాక్యమైన మట్టపు గుండు నువ్వు వేసుకో, లేకపోతే ఇంకో ఎవడన్నా ఎత్తన్నాడేమో చూడు. ఎడితే విను, వాక్యం నీ దగ్గరికి వస్తే విను. వాక్యం నీ దగ్గరికి వచ్చినా, నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళినా వాక్యం నువ్వు వేసుకుని చూసుకోవాలి. నువ్వు కట్టబడాలి అని అంటే, నీ దేవాలయం కట్టబడాలి, దేవుని దేవాలయము నీ హృదయాన్ని కట్టబడాలి అంటే నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళినా, వాక్యం నీ దగ్గరికి వచ్చినా, ఏ విధంగా వచ్చినా నువ్వు వాక్యంతో సరిగ్గా ఉన్నావా లేదో చూసుకోవాలి. మట్టపు గుండు దేవుని వాక్యము. దేవుని వాక్యపు మట్టపు గుండు నీ జీవితాన్ని సరిచేస్తుంది. నీ జీవితంలో చెడుని తీసివేస్తుంది, మంచిని చేస్తుంది. చూడండి, మొట్టమొదటి హృదయంలో చెడు ఎక్కడ ఏర్పడ్డదో చెప్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో. తొందరగా చదవాలి, వివరించడానికి సమయం చాలా తక్కువ ఉంది. నరుని చెడుతనము భూమి మీద గొప్పదని ఏమంటారు? దేవాలయం పూర్తిగా పాడైపోయిందా? దేవాలయం ఏమైపోయిందండి? చెడ్డది పేరిచ్చాడు దేవాలయానికి. హృదయం చెడిపోయింది, మానవ హృదయం చెడిపోయింది, ప్రజల హృదయం చెడిపోయింది, క్రైస్తవుల హృదయం చెడిపోయింది, భక్తుల హృదయం చెడిపోయింది, సేవకుల హృదయం చెడిపోయింది. ఆ రోజున ఆదికాండంలోనే చెడిపోయినారు. దేవుడు ఎంతో మరి నీతిగా యథార్థంగా చేయాలని ఆలోచించుకున్నప్పుడు చెడిపోయింది. ఏమైంది తర్వాత చదవండి. తన హృదయంలో నచ్చుకున్నాడు. వీళ్ళని చేసినందుకు హృదయంలో నచ్చుకున్నాడు. 6:7 ఏమని చదివమ్మా? మళ్ళీ చదివమ్మా మొదటి నుంచి.
నేను సృజించిన నరులను అది మట్టపు గుండు లేకపోతే పిల్లలు లేదు, జల్లలో లేదు. జాలి ఉండదు, అప్పుడు జాలి ఉండదండి. ఎంతమంది పిల్లలు ఉండుంటారు నోహవు సమయంలో, ఎంతమంది పసిగందులు, ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉండుంటారు. సర్వము నాశనం చేశాడు. దేవుని మాట వినకపోతే, దేవుని మట్టపు గుండుకి నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే, ఆ కొలనూళ్ళు కొలిచినప్పుడు నీ జీవితం సరిగ్గా లేకపోయినట్లయితే, నీ యొక్క మార్గం సరి లేకపోయినట్లయితే సర్వము నాశనం చేస్తాడు. సర్వాన్ని నాశనానికి పెడతాడు. యోబు అంటాడు, ఎంత బాధపడ్డాడండి యోబు. 34వ అధ్యాయంలో యోబు బాధపడతాడు చూడండి, 21 నుంచి. దేవుడికి అనేక సార్లు హెచ్చరిస్తాడు, అనేక సార్లు చెప్తాడు, సరి చేసుకోవాలి. నువ్వు మట్టపు గుండు అట్టుకుని రెడీగా ఉన్నాడండి. అన్నీ ప్రతిరోజు వేస్తాడు నీకు మట్టపు గుండు. టీవీలో వేస్తున్నాడా, ఫోన్లో వేస్తున్నాడా, దారిలో వేస్తున్నాడా, వాల్ పోస్ట్ వేస్తున్నాడా, బైబిల్లో వేస్తున్నాడా, ఎక్కడ వేస్తున్నాడు, ప్రతిరోజు నిన్ను సరి చేస్తానే ఉన్నాడు. కానీ నువ్వు పెడచెవుని పెడుతున్నావు, నీ జీవితాన్ని పెడచెవుని పెడుతున్నావు. చదవమ్మా. ఎంత బలవంతుడు అయినా సరే నిర్మూలన చేసేస్తాడంటే. 26 చదవమ్మా. 34:21 అనేది అక్కడ ఒక మాట ఉంటది, ఆయన సైన్యము అనే మాట ఉంటుంది. ఆయన సైన్యం అని ఉంటుందా? మొదటి సమయాలు 16:7 చదువు. ఎలియాబు దగ్గరికి వెళ్ళాడు అభిషేకించమంటే, ఈ రూపాన్ని చూస్తాడు. మనవాళ్ళు కూడా ఏం చేస్తాడు సేవకులు, అమ్మో అక్క ఎంత బాగుంది, చాలా పవిత్రాలు, తెల్ల బట్టలు వేసుకొచ్చింది, ఆమె చూడు ఎంత పవిత్రాలు, ఎంత పరిశుద్ధురాలు. రూపాన్ని చూసి మోసపోతున్నాయి. దేవుడి రూపాన్ని చూడండి. మీ అంతర్గతాలు వెరిగను. అంతర్గతాలు అంటే నేను డిక్షనరీలో చూసిన, రాత్రి ఎన్నో గ్రంథాల్లో చూస్తే ఏమన్నాడు చిరా, మెయిన్ అంతర్గతాలను చూసే దేవుడు అంటే మనకి గుండె తర్వాత ఉన్నటువంటి గొప్ప అవయవం ఏంటి చెప్పండి? కిడ్నీ. గొప్ప అవయవం. మన రక్తాన్ని ప్యూరిఫై చేసేది గుండె తర్వాత ఏంటి? గుండె పంపే చేస్తుంది. కొంతవరకు ఆక్సిజన్ గుండె రక్తంలో కలుపుతుంది, కానీ మొత్తం ఫిల్టర్ చేసేది ఏది? దాన్ని కూడా పాడు చేస్తానన్నాడు. నీ అంతర్గతాలు నాశనం చేస్తానన్నాడు. కిడ్నీలో బైబిల్ డిక్షనరీలో అదే అర్థం ఉన్నది. అక్కడ నీ అంతర్గతాలు నాశనం చేస్తాను. ఎంతమంది కిడ్నీ నాశనం అయిపోయి చచ్చిపోతున్నారు, కిడ్నీలు పోయి ఎంతమంది గొప్ప వాళ్ళు నాశనం అయిపోతున్నారు. దేవుని మాట వినకపోతే నీ అంతర్గతాలను కూడా నేను చూస్తున్నాను. దాన్ని చూసి నాశనం చేస్తాను. నీ లోనేముందో, నీ ఆలోచన ఎక్కడ పుడుతుందో, నీ తలంపులు ఎక్కడ పుడుతున్నాయో, నీ చెడు ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయో, నీ ద్వేష బుద్ధి, అసూయ బుద్ధి, ఓర్వలేని బుద్ధి, మరి స్వార్థము ఎక్కడ పుడుతుందో అక్కడి నుంచే సర్వనాశనం చేస్తాం. ప్రియులారా గమనిద్దాం. మన దేవాలయం చెడిపోయిందేమో. దేవాలయానికి మంటపు గుండె వేయాలనుకుంటున్నాడు ఆయన. జెరుబాబేలు దేవుని సేవకుడిగా, దేవుని పనివాడిగా యెరూషలేము దేవాలయానికి వేస్తే, యేసు ప్రభు వారు నీకు నాకు వాక్యం అనే గుండు పట్టుకొచ్చి నీకు నాకు వేస్తున్నాడు. సిద్ధముగా ఉన్నావా? ఒక మాట చేర్చుకున్నాం చూడండి. ఇరిమియా గ్రంథం 17:9 వచనం. ఎన్నోసార్లు చదువుకున్నాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని తెలుపగలవాడెవడు? అతని ప్రవర్తనను బట్టి ప్రతీకారము చేయుటకు
హృదయములను పరిశోధించేవాడను అంతరేంద్రియములను పరీక్షిస్తాను నేను. ఫిల్టరేషన్ సరిగ్గా చెప్పకపోతే అవయవాలు కిడ్నీ పోతే మొత్తం అవయవాలు దెబ్బతింటాయండి. కిడ్నీ పోయిందనుకో మనిషి పోయినట్టే. గుండు పోతే రబ్బర్ గుండు ఎట్టచ్చు కానీ కిడ్నీలు ఎట్టలేదు. ఒక కిడ్నీ పోతే ఎవరిదైనా పెట్టినా మీ శరీరం యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ తెలుసా, మీరు కిడ్నీ మార్చేసుకోవచ్చు అనుకుంటున్నారేమో. కిడ్నీ మార్చుకోవాలన్నా మీ శరీరం ఒప్పుకోదు. మా తండ్రి చేశాడు చూసావా, నా దేవుడు చేశాడు చూసావా, ఆ కిడ్నీ కాదు ఇది అంట, అది శరీరం. 3 సంవత్సరాలకు ఒక ఆయన యాక్సెప్ట్ చేసిందండి. ఆయన కిడ్నీ మార్చుకుంటే గొప్ప విచిత్రం, దేవుని యొక్క గొప్ప కార్యాలు చెప్తున్నాను నేను. ఆయన మన శరీరంలో ఏర్పాటు చేసిన కిడ్నీ అది మన శరీరానికి మాత్రమే సరిపోదు. ఇంకొక కిడ్నీ తెచ్చి నీ శరీరంలో అమర్చుకున్నావు అనుకో, నువ్వు నీ శరీరం ఒప్పుకోదు. ఇది నాది కాదు, నేను పని చేయను, చేతులు ముడుచుకు కూర్చుంటాను. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన 3 సంవత్సరాలు బాధపడ్డాడు. సపోర్ట్ ఇవ్వదంటున్నాడు అంతే డాక్టర్. అలవాటు చేద్దాం దానికి. దేవుని కార్యాలు అంత గొప్పవండి. అంతర్యాలను ఏం చేస్తాడైనా పరిశోధిస్తున్నాడు. నీలో నీతి ఉన్నదా? నీలో నీతి లేకపోయినట్లయితే, మట్టపు గుండేసినప్పుడు నువ్వు సరి లేకపోయినట్లయితే నీ అంతరేంద్రియాలు సైతము నాశనం చేసేస్తా. అది నాశనం చేసిందంటే అయిపోయినట్టే, ఇంకా జీవితం ఆకారేది. నువ్వు ఎగిరిపడవచ్చు. ఇప్పుడు నీ అహంకార బుద్ధి కొంచెం ఎదురుకెళ్ళిపోతాం. సామెతల గ్రంథం అదే 13వ అధ్యాయంలో 23లో మంచి మాట అన్నాడండి. 13:23 ఇర్మియా 13:23. ఎవరండి? కూసి దేశస్తులండి. ఎవరో కూసి దేశస్తులు ఇప్పుడు ప్రస్తుతం. పోనీ ఇప్పుడు కూసి దేశమే, అది ఇప్పుడు కూసి కాదు. ఇప్పుడు ఏమైంది? సౌత్ ఆఫ్రికా. వాళ్ళ చర్మాన్ని మార్చుకోగలరా? తెల్లగా ఉంటారా సౌత్ ఆఫ్రికా వాళ్ళు? కూసి దేశస్తులు తమ చర్మమును మార్చుకొనగలరా? ఏంటమ్మా ఇది? మస్తరు మర్చేసుకుంటుంది. అది మార్చుకోలేదు. కానీ ఎలాగా ఒలపడును, ఎలాగ వీలు పడతాడు మీకు? కీడి చేయాలనే దరిద్రం మీలో ఎడుతుంది. దేవుని మాటను ధిక్కరిస్తున్నారు. దేవుని వాక్యానుసారమైన జీవితం లేదు. మీరు ఎలా మార్చుకోగలరు? ఎంత భయంకరమైన మాట అన్నాడండి. మన బుద్ధులు మారవట, మన ఆలోచన మారవంట, మన స్థితులు మారవంట, మన బ్రతుకు మారదంట. డైరెక్ట్గా చెప్పాడండి ఆయన. ఒకవేళ సిరిసిపులు మచ్చలు మార్చేసుకోగలదేమో కానీ నీ జీవితం మానవుని యొక్క పాప జీవితం మారుతుంది. ముద్ర వేయబడినటువంటి జీవితం ఇది. పాపముతో దోషాలతో నిండిపోయి ఉన్నది మనది. సామెతల గ్రంథంలో అదే అంటారు చూడండి, 23:4-5లో. విడిచిపెట్టుము. అది ఎవరైనా దరిద్రం, నేను ఇది సంపాదించాలి, అది దేవుడిస్తే సంపాదించాలి, లేకపోతే లేదు. కానీ నువ్వు ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఆ అభిప్రాయం నీకు ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టుకో. దేవుడిస్తే సమృద్ధి ఇస్తాడు. నీకు ఏది లేకపోయినా నీకు సమాధానం ఇస్తాడు, ఏమి లేకపోయినా సంతోషం ఇస్తాడు. నీకు ఇల్లు లేదనా, ఓకలు లేదనా, బిడ్డలు లేరనా, ఏది లేదని బాధపడుతున్నావు నువ్వు, అది సమస్తం దేవుడిస్తాడు. దాన్ని ఎలా పోల్చాడు తెలుసా? కౌజు పిట్ట. చదవండి, అక్కడ ఉంది, నాయన చదవకండి. కౌజు పిట్ట గుడ్లు పెట్టినట్లు, గుడ్డు పొదిగినట్లు తనది కానిది పొదిగేవాడు అనేక మంది ఉన్నారట ఈ లోకంలో. మరి అటువంటి స్థితిని గురించి చెప్తున్నాడు.
మూడవది ఏంటంటే మరి మన దుర్గుణాలు ఎక్కడేస్తాడంటే మొట్టమొదట హృదయం మీద వేస్తాడు, తర్వాత బుద్ధి మీద వేస్తాడు, తర్వాత ఎక్కడేస్తాడంటే మన హృదయంలో ఉన్న గుండె మీద, దేవాలయంలో ఉన్న గుండెలో ఏమున్నాయో చూస్తాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో 13 దుర్గుణాలు ఉన్నాయండి మనకి. దానికి గుండె వేసాడనుకో మనం ఎక్కడన్నా ఆగలమా? దానికి మట్టపు గుండె వేస్తే ఎక్కడన్నా నిలవగలమా? మనలో ఉన్నాయో లేదో చూసుకోండి, ఒకసారి చదివేయండి పటాపట్. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఏం ఆలోచనలు అండి? దురాలోచనలు, జారత్వములు, వచ్చును. దేవాలయం చెడిపోయింది. ఈ రోజున దేవాలయం చెడిపోయింది కాబట్టి కన్ను మిన్ను కాంటలేదు. భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది. దీంట్లో అన్ని కూడా ప్రపంచంలో చూస్తున్నాం. రోజు పేపర్లో చూస్తున్నానండి, వివరించిన సమయం లేదు. ప్రతిరోజు పేపర్లో చూస్తారు, మీరు చూడండి. ప్రతిరోజు న్యూస్లో వింటారు. దేవాలయం పాడైపోయింది. దేవాలయం మీద మట్టపు గుండు పట్టుకుని ప్రభు అయిన దేవుడు మట్టపు గుండు పట్టుకుని చూస్తున్నాడు. దేవాలయం అని నీ హృదయం చెడిపోయింది. దీంట్లో 13 ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 13 దుర్గుణాలు ఉన్నాయి. ఈ దుర్గుణాల్లో దేవాలయం కుళ్ళి కొడుతుంది. ఏమైపోయింది? దేవునికి అహిష్టమైపోయింది నీ ఇల్లు, నీ హృదయం దేవునికి అహిష్టమైపోయింది. ఎంత భయంకరమైపోయిందండి. ఆఖరిది చూసుకుందాం. ఇంకా నేను చెప్పగలను కానీ రోమపత్రిక ఆఖరిది. దేవాలయంలో ఏమి చేరిపోయింది? మట్టపు గుండెత్తే ఏ విధంగా అయిపోయిందంటే రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో అవివేక హృదయము, వివేకము లేని, తెలివి లేని, ఆలోచన లేని అంధకారమయమైపోయింది. దేవాలయంలో ఏమొచ్చేసిందండి? అంధకారం అంటే ఏంటండి? మన భాషలో చెప్పండి. చీకటి కమ్మేసింది నీ హృదయం. ఆలోచన తట్టట్లేదు ఏం చేయాలో. ఏది మంచిదా చెడ్డదా తెలియని మూర్ఖులు. ఇది మంచిదా చెడ్డదా, ఇది చేస్తున్నాను, సమాజం నన్ను దింపిస్తుంది, దేవుడు నన్ను నరకంలో వేస్తాడు, రేపొద్దున ఇది శిక్ష అనుభవిస్తాను, ఇది పాపము, ఇది శాపము, నాకు నా బిడ్డల తర్వాత అందరికీ వస్తుంది అని ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారండి. వీళ్ళరా గమనిద్దాం, మనం గమనిద్దాం. 23లో కూడా అంటాడు చూడండి, తాము జ్ఞానమని చెప్పుకొనిచు బుద్ధిహీనత కలిగి ఉన్నారు. జ్ఞానంలో అని చెప్పుకుంటూ బుద్ధిహీనులైపోయినారు. బుద్ధిహీనత హృదయం కలిగి ఉన్నాం మనం. దేవాలయంలో గుండేసేటప్పుడు నువ్వు కనపడతావు. ఆనాడు జెరుబాలో యెరూషలేము దేవాలయానికి గుండేసి చక్కగా వేసినప్పుడు దేవాలయం కట్టు రీతిలో కట్టాడు ఆయన. ఈ రోజు యేసుక్రీస్తు కట్టిన దేవాలయం అయినటువంటి నీ హృదయం, నా హృదయం ఏ విధంగా ఉంది, ఏ విధంగా కట్టుకోవాలి నువ్వు నిర్ణయించుకో. అనేక విషయాలు ఉన్నాయి. వీళ్ళారా దేవాలయము ఆనాడు యెరూషలేము మీద జెరుబాబెలు వేస్తే ఈనాడు యేసుక్రీస్తు మరి మట్టపు గుండె అనే వాక్యాన్ని నీ మీద వేసి చూసుకున్నప్పుడు, నీ హృదయం మీద, ఈ దేవాలయం మీద వేసి చూసినప్పటికీ నీకు కొలిసినప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు? ఒక్కసారి ఆలోచించు. మట్టపు గుండు ప్రతి దాన్ని చక్కజేస్తాడు. దాంట్లో తప్పు లేదు, దాంట్లో అన్యాయమే లేదు, అనీతే లేదు. అన్యాయం లేదు, అనీతి లేదు. మట్టపు గుండు నీతి, మట్టపు గుండు న్యాయము. అది చేసిన తర్వాత తప్పు ఉండదు. కానీ అలాంటి దాని మీద కూడా ఆయన మళ్ళీ వేస్తానంటున్నాడు. ఉన్నదా సరిగ్గా లేదా చూసుకోవటానికి. మేస్త్రి గారు కట్టేసిన తర్వాత ఇంటికెళ్ళాడు, పెద్ద మేస్త్రి కానీ కాంట్రాక్టర్ కానీ ఇంటికెళ్ళాడు వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? గోడ పక్క వెళ్ళి ఇలా చూస్తాడు. ఇట్లా గుండెలాట అక్కడ వేస్తాడు. ఆ గుడ్డు ఏంద్రిదే అంటాడు. ఈ రోజున నేనే సంఘానికి వెళ్తున్నాను, నా సేవకుడు మెచ్చుకుంటున్నాడు, నేను బాగానే ఉన్నాను, మెచ్చుకుంటున్నారు అనుకుంటున్నావేమో. రేపు ఆయన గుండెత్తే
ఆయన వచ్చి నీకు గుండెత్తే నీ జీవితం ఏ రీతిలో ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారు రేపొద్దున న్యాయ తీర్పులోనికి నిన్ను ఆయన న్యాయాధిపత్యం మీద కూర్చున్నప్పుడు తీర్పుకి వెళ్ళవలసిన పరిస్థితికి నీ జీవితం ఎలాగుంది, నీ హృదయం ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగుంది, నీ తలంపు ఎలాగుంది, ఈ యొక్క 13 గుణాల్లో ఏ గుణమైనా నీకుందా? ఈ మోసకరమైనటువంటి హృదయమును కలిగి దేవాలయమును పాడు చేసి అంధకారమయం చేసి చీకటిలో జీవిస్తున్నావా? వెలుగైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రావటానికి ఇష్టపడు. ఈ దేవాలయాన్ని బాగు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీ దేవాలయాన్ని బాగు చేయటానికి ఇష్టముగా ఉన్నది ఆయనకి. కనుక ఆయన నిన్ను రమ్మంటున్నాడు. ఆయన నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నేను మిమ్మలను సమస్త క్రియల్లో ఆశీర్వదిస్తా, దీవిస్తానంటున్నాడు. కనుక ప్రియులారా, 2వ పాఠంలో మిగతా విషయాలు నేర్చుకుందాం. ఇప్పుడు మట్టపు గుండు మొట్టమొదటి దేవాలయానికి వేశాడు. దేవాలయం ద్వారా దేవాలయం మంచిగా ఉన్నట్లయితే తర్వాత మన జీవితాలకి, మన కట్టడికి, మన కట్టుకున్న జీవితానికి మరలా మట్టగుండు వేయబోతున్నాడు. కనుక ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్న వాళ్ళు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మరలా నెవరేసుకుందాం. నిజమే కదా, నిజంగా మట్టము గుండు వేసినట్లయితే నేను వస్తానా? వాక్యానుసారమైన నా జీవితం ఉందా? నా హృదయం వాక్యానుసారంగా ఆలోచిస్తుందా? ఏదో వింటున్నాను పోతున్నాను, వింటాను పోతాను, ఏమైతే అద్దు అనుకున్నావేమో. రేపొద్దున నీతో సరిపెట్టుకోదు. అది ఎవరికి వస్తుంది? పిల్లలకి వ్యాపిస్తుంది. నీ జీవితాంతము అది వేధిస్తానే ఉంటుంది. నువ్వు చేసినటువంటి అనీతి నీ పిల్లలకు మరి కూడా పళ్ళు పుడిచేటట్టు చేస్తాయి. అట్టి రీతిలో ఉండుకోకుండా ఈ రోజునే దేవుడి వాక్యానుసారంగా మనం సరి చేసుకుందాం. మన హృదయాన్ని ఆయనకి ఇష్టలుగా చేసుకుందాం. దేవుడు అడుగుతున్నాడు మరి యెషయా గ్రంథంలో, తిమోతి గ్రంథం, నీ హృదయమును నాకు ఇమ్ము అంటున్నాడు. అంతే, నీ హృదయాన్ని ఇవ్వు, ఆ దేవాలయాన్ని నా స్వాధీనం చేయి, ఆ దేవాలయంలో నాకు స్థానం కలగజేయమంటున్నాడు. నీ హృదయంలో ఆయనకి స్థానం ఉందా? అట్టి రీతిలో మనం మరొకసారి తల వంచుకుని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకో, ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ గల తండ్రి, వందనాలయ్యా. అవును నాయన, ఆనాటి నుంచి ఈనాటి వరకు నాయన నువ్వు మమ్మల్ని ప్రేమించి అర్హత లేని మాకు అర్హత ఇచ్చావు. మరి ఇదిగో రక్షణ లేని వారికి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మరి రక్తమిచ్చి రక్షణ ఇచ్చావు. ఆయన కృపా సత్యముగా మాకు కొరకు పంపించావు నాయన. ఆయనను ప్రాణం పెట్టి మాకు పరలోక ధన్యత ఇచ్చావయ్యా. సమస్త అంధకార జీవితంలో జీవిస్తూ శ్రమలో, కష్టాలు, బాధలు అనుభవిస్తున్నప్పటికీ మాకు ఇంకా తెలిసి రావట్లేదు నాయన. మా హృదయాన్ని మార్చుకోలేని స్థితిలో నువ్వు కట్టుకున్న దేవాలయాన్ని మేము పాడు చేస్తాము నాయన. ఆయన ఆ తీర్పు మా మీద రాకుండా మా బ్రతుకులు సరి చేసుకోవటానికి సహాయం చేయండి. ఇదిగో నాయన, నువ్వు నన్ను కొద్ది నిమిషాలు వాడుకున్నావు. నీ మాటలు నాయన నేను మా బిడ్డలు, నీ బిడ్డలు విన్నారు నాయన. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా మా జీవితాలు, మా హృదయము దేవునికి ఆలయముగా గుండి వేసి, మట్టపు గుండి వేసి కట్టబడినటువంటి హృదయాలుగా, వాక్యానుసారమైన దేవాలయముగా, అనునిత్యము నిన్ను స్తుతించి మహింపరిచి నిన్ను ప్రార్థించే దేవాలయంగా మా హృదయాలు ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమున బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.